अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते विश्वेशं माधवं डुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गंगां भवानीं मणिकर्णिकां कुण्डलीकृतनागेन्द्रं खण्डेन्दुकृतशेखरं पिण्डीकृतमहाविघ्नं डुण्डिराजं नमाम्यहम् देवराजसेव्यमानपावनाङ्घ्रिपङ्कजं व्याळयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे देवी सुरेश्वरि भगवति गंगे त्रिभुवनतारिणि तरलतरंगे शंकरमौळि विहारिणि विमले मम मतिरास्तां तव पदकमले श्रीमत्परस्मै निजचिद्घनाय गौरीतपपूर्णफलप्रदाय केदारनाथाय नमः शिवाय नमो नमः कारणकारणाय सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये वाराणसी महाक्षेत्र संस्थिताय हिताय च लोलार्कादिस्वरूपाय आदित्याय नमो नमः आदित्याय नमो नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विश्वनाथाय नमः शिवाय श्री विश्वनाथाय नमः शिवाय केदारनाथाय नमः शिवाय
కేదారనాథాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. త్రయస్త్రింశత్కోటిదేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామినే నమో నమః. విశ్వేశ్వరమయమైన సభా సదస్సుకి శమనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పరమ పావనమైన ఆదిత్య మహిమా వైభవ ప్రవచనం ఇప్పటికీ 2 రోజులు మనం పూర్తి చేసుకుని 3వ రోజులకు ప్రవేశించాం. నిన్నటి రోజున మార్కండేయ పురాణం ఆధారంగా ఆదిత్య మండలం ఎలా ఉద్భవించింది అనే విషయాన్ని మార్కండేయ మహర్షి క్రౌష్టికి అనేటువంటి మహాత్మునికి చెప్తున్నటువంటి వృత్తాంతం చెప్పుకున్నాం. మొదటిగా సృష్టి ఆరంభంలో ఒక అండము, ఆ అండమునందు మధ్యలో కేంద్రముగా ఉన్నటువంటి హిరణ్యగర్భుడు అయినటువంటి బ్రహ్మదేవుడు అప్రయత్నంగా ఆయన నుంచి వచ్చినటువంటి ప్రణవం యొక్క తేజస్వరూపాన్ని చూశాడు. ప్రణవం వచ్చిన తర్వాత క్రమంగా వచ్చినవి వ్యాహృతులు, అందులో ప్రధానం 3 వ్యాహృతులు, ఆ తర్వాత వచ్చిన మరొక 4, ఆ తర్వాత రుక్కులు, యజుస్సులు, సామములు, అధర్వేద మంత్రములు కూడా వెలువడి వచ్చాయి. ఇవన్నీ కలిపి ఒక మహా తేజస్సుగా ఆవిర్భవించింది. తతస్తన్ మండలీభూతం ఛాందసం తేజ ఉత్తమం అని అద్భుతంగా అక్కడ తెలియజేసినటువంటి వ్యాసదేవుడు. మండలీభూతం ఛాందసం అంటే మండలాకృతి ధరించినటువంటి వేద మంత్ర సముదాయం. అంటే వేదమంత్రములన్నిటికీ ఒక తేజస్సు ఉంటుంది. ఆ తేజస్ సముదాయమే మొదట వచ్చినటువంటి ఒక మహామండలము. అప్పుడు బ్రహ్మదేవుడు శరణాగతుడై ఆ దివ్యమైనటువంటి ఆదిత్యుని స్తుతించాడు. ఇది ఆదిత్య స్వరూపం. దీన్ని ముఖ్యాదిత్యుడు అని కూడా అంటారు. అంటే ఆదిత్యుడి యొక్క ప్రథమ స్వరూపం ఇది. ఈ ఆదిత్యుని శరణ వేడాడు బ్రహ్మదేవుడు. అప్పుడు ఆదిత్యుని అనుగ్రహం చేతనే అతనికి సృష్టి రచన శక్తి వచ్చినది. ఎందుకంటే ఆదిత్యుడు అక్కడ వచ్చినవాడు సర్వవేదమయుడు. వేదములన్నీ మనం కలిపి చూస్తే ఒక్కొక్క మంత్రం అనంతమైన శక్తి కలిగినది. అన్నిటి స్వరూపం అంటే అర్థం ఏంటి? వేదముల్లో చెప్పబడ్డ వాళ్ళే దేవతలు కదా, ప్రతి మంత్రము దేవతే వేదములు. కానీ దాని స్వరూపం అంటే అర్థం సర్వదేవతాత్మకుడు అని. విశ్వానికి మూలమైన శక్తులన్నీ దేవతలు, వాటికి మూలమైన పరబ్రహ్మయే ఆ రూపంతో వచ్చాడు. అంటే పరబ్రహ్మం నిజానికి రూపరహితుడు, ఆకారరహితుడు. అతడే బ్రహ్మం నుంచి నాదముగా వ్యక్తమయ్యాడు. అలా వ్యక్తమైన నాదముకు తేజోమండలముగా వచ్చింది. అంటే పరబ్రహ్మస్వరూపమే. ఈ విధంగా వచ్చినటువంటి ఆ స్వరూపము, దీన్ని ఆదిత్యాన్ని ఎందుకు అనాలి అనే దాన్ని ఇక్కడ నిర్వచనం చక్కగా చెప్తున్నాడు. ఆదిత్య శబ్దానికి ఒక అర్థం ఇక్కడ చెప్పబడుతుంది. ఒక అర్థం అంటే ఆదిత్య శబ్దానికి చాలా అర్థములు ఉన్నాయి. అంతేకాదు ఆదిత్య అష్టాక్షరి మంత్రంలో అంటే సౌర అష్టాక్షరి మంత్రంలో కూడా ప్రధానమైన నామం ఆదిత్యయే. అదే ఆదిత్య నామం అంత విశేషం గనక ఆదిత్య హృదయమని, ఆదిత్య స్తోత్రమని ఈ పేర్లు మనం చెప్తున్నాం. మొదట వచ్చినటువంటి స్వరూపం కనుక దీనికి ఆదిత్య అనంటూ ఆదిత్య సంజ్ఞామగమత్ ఆదావేవ యతో భవత్. ఆదవ్ అంటే మొదట వచ్చినటువంటి వాడు గనక ఆదిత్య మొదట ఉన్నవాడు అని అర్థం ఇక్కడ. అంటే సృష్టికి మొదటే ఉన్నవాడు గనక ఆదిత్యుడు అని అర్థం చెప్పారు. దేనికి ఆది? విశ్వస్యాస్య మహాభాగా కారణంచ అవ్యయాత్మకం. ఎప్పుడైనా సరే కార్యం కంటే ముందు కారణం ఉంటుంది, మనకు తెలిసిన విషయం. అది కార్యమైన విశ్వము కంటే కారణముగా ఉన్నటువంటి వాడు. సమస్త విశ్వమునకు కావలసిన మూలశక్తులన్నీ ఆయన యందు ఉన్నాయని దీని యొక్క భావం. ఇక్కడ ఆదిత్య శబ్దానికి అద్భుతమైన నిర్వచనం ఈ శ్లోకంలో చెప్పబడుతున్నది. ఆదిత్య సంజ్ఞామగమత్ ఆదావేవ యతో భవత్ విశ్వస్యాస్య మహాభాగా కారణంచ అవ్యయాత్మకం. విశ్వమునకు ఆదియందు కారణముగా ఉన్నవాడు కనుక ఆదిత్య, ఇది అర్థం. ఇంకా ఆదిత్య శబ్దాన్ని వరకు అన్న అర్థములు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదిత్యుడు అంటే అదితి తనయుడు ఆదిత్యుడు. ఇప్పుడు ఇంకా అదితి తనయుడు కాడు, స్వయంభూగానే వచ్చాడు. తర్వాత అదితి తనయుడుగా వస్తాడు. అయితే దీని భావం ఏమిటి అన్నప్పుడు అదితి తనయుడుగా వచ్చినప్పుడు దీని అర్థం తెలుసుకుందాం. మరొకటి ఆదిత్యుడు అనే శబ్దానికి అత్తి ఆదత్తే ఇది ఆదిత్య, తినువాడు తినిపించువాడు అని మరొక అర్థం ఉంది. తినేవాడు ఆదిత్యుడు. తినేవాడు అంటే సర్వమును గ్రహించువాడు. భూమి యందున్న సర్వరసములు గ్రహిస్తాడు ఆదిత్య భగవానుడు, అందుకని ఆదిత్యుడు. అంతేకాదు సర్వరసములు భూమికి అనుగ్రహిస్తాడు ఆయన. దాన్ని బట్టి మనం ఆదిత్యుడి నుంచి దత్తమైన దాన్ని మనం స్వీకరిస్తున్నాం. మనమేమిటి? సర్వజీవకోటికి అన్నప్రదాత ఆదిత్యుడు. కానీ ఆదిత్య శబ్దానికి అన్నప్రదాత అని అర్థం కూడా తెలుస్తున్నది. అన్నస్వరూపుడు ఆదిత్యుడు. అందుకే ధర్మరాజు ఆదిత్యుని ఉపాసించి అన్నం పొందగలిగాడు. సృష్టిలో ఎవరికైనా అన్నం ఇవ్వగలిగేది అది. పై ఆదిత్యుడే జీవులు యందు జఠరాగ్ని రూపంగా, వైశ్వనారాగ్ని రూపంగా ఉంటూ వాటిని ఆరగిస్తున్నవాడు ఆయనే. ఆదిత్యుని తేజస్సే భూమి యందు ప్రవేశించి బీజాలను కూడా ఫలవంతం చేసి సస్యాదులను ఉత్పన్నం చేస్తుంది. కానీ ఆదిత్య శబ్దం చాలా విశేషమైన భావనతో కూడినటువంటిది.
కనుక వేదము ఆదిత్య శబ్దానికి వివిధముల అర్థములు చెప్తున్నది, ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి. వాటి అర్థాన్ని మనం మననం చేసుకున్నాం. ఇప్పుడు 2 రకాల అర్థాలు చెప్పుకున్నాం. మూడవది ఒక భావం ఉన్నది, అది అదితి పుత్రుడిగా వచ్చినప్పుడు గమనిద్దాం అనుకున్నాం కనుక ప్రస్తుతానికి ఆదిత్య శబ్దానికి నమస్కారం చేస్తూ ఈయనకి సూర్య అనే నామం కూడా ఉన్నది. సూర్య శబ్దానికి కూడా ఒక అర్థం ఉన్నది. అంటే మనం భగవాన్ యొక్క నామములు మంత్రములు కూడా అనుకుంటున్నాం కనుక సూర్య శబ్దానికి అర్థం చెప్తూ సరతి గచ్చతివా సువతి ప్రేరయతివా తత్తద్వ్యాపారేషు కృష్ణం జగత్ ఇది సూర్య అంటూ విద్యారణ్య భాష్యం మనకి సూర్య శబ్దానికి వేదపరంగా అర్థం చెప్తున్నది. ఇక్కడ 2 రకాల అర్థాలు. సరతి గచ్చతి గమనము చేయువాడు అని అర్థం ఇక్కడ. కనుక గమనము చేయువాడు కనుక సూర్యుడు. మనం ఇక్కడ ఉండేటప్పుడు ప్రాతకాలంలో చూస్తూ ఉండగా ఎలా గమనం చేస్తూ వెళ్ళిపోతాడు కనుక గమనశక్తి స్వరూపుడు. అయితే కొంచెం మన సైన్స్ డెవలప్ అయిపోయింది కనుక సూర్యుడు గమనం చేయడండి, సూర్యుడు స్థిరంగా ఉంటాడు, గమనం చేస్తున్నాడు అనుకుంటున్నారు అంటే దానికి కూడా మన శాస్త్రం అర్థం చెప్తుంది. ఆయన గమనం చేయడు కానీ ఆయన కాంతి గమనం చేస్తుంది కదా అన్నాడు. ఇక్కడ కాంతి గమనం చేయుట అంటే అది వ్యాపించి వస్తుంది మనకి. కనుక ఆ కాంతి రూపంలో గమనము చేస్తూనే ఉన్నాడు, అందుకే ఆయనకి గమనము చేయవాడు. రెండవది ప్రేరేపించువాడు. షూం ప్రేరణే అనే ధాతువు నుంచి సూర్య అనే శబ్దం వచ్చింది. ప్రేరేపించువాడు, సృష్టిలో అందరినీ ప్రేరేపించేవాడు సూర్యభగవానుడే. అందుకే ప్రేరయతి తత్తద్వ్యాపారేషు కృత్స్నం జగత్ అంటే సమస్త జగత్తుని ఆయా పనుల్లో ప్రేరేపించేవాడెవడో అతడు సూర్యుడు. ఇప్పుడు ప్రేరేపించేవాడెవడో పరిశీలిద్దాం. సూర్యుడు లేనిది ఎవరూ ఏదీ చేయలేరు. సూర్యుడు ఉదయిస్తేనే లోకమంతా మేల్కొంటుంది. చెప్పకుండానే మేల్కొంటే పశుపక్షాదులు, ఎవరు లేపితే లేస్తారు మానవులు. కానీ ఎవరో ఒకడు మొత్తాన్ని సూర్యుడు వచ్చిన దాన్ని బట్టే కదా ప్రతివాడు ప్రేరేపింపబడుతున్నాడు. సరిగ్గా గాయత్రి మంత్రార్థంలో కూడా ప్రచోదయాత్ అనే మాట ఉన్నది. ప్రచోదనం అంటే ప్రేరేపించటయే. సర్వజీవుల్ని ప్రేరేపించేవాడెవడో అతడు సూర్యుడు. కానీ సూర్య శబ్దము ప్రేరకుడు అని అర్థాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నది. అయితే ప్రేరకుడు అన్నప్పుడు ఇది పరమాత్మ పరంగా కూడా సూర్య శబ్దానికి అర్థం చెప్పాలి. కేవలం మనం చూస్తున్న సూర్యుడికి లక్షణాలన్నీ సరిపోతున్నాయి. మరొకటి ప్రధానంగా ఈశ్వరుడు కృత్యమే ప్రేరేపించుట. ప్రతి వారిని వారి వారి కర్మలను అనుసరిస్తూ ఈశ్వరుడు బుద్ధిని ప్రేరేపిస్తాడు. కానీ భగవంతుడు అంటే ఎవరయ్యా అంటే బుద్ధిని ప్రేరేపించువాడు అని అర్థం మనకి గాయత్రి మంత్రార్థంలోనే పరమాత్మ పరంగా మనం చెప్పుకుంటున్నాం. అంతేకాదు భగవానుడే గీతలో చెప్పాడు, బుద్ధికి కూడా ఆవలు ఉండేవాడు ఎవడో వాడు బుద్ధిని ప్రేరేపించేవాడు. అది బుద్ధిని ప్రేరేపించేవాడు యో బుద్ధే పరతస్థ సహా అనే వాక్యం భగవద్గీతలో కనబడుతుంది. కానీ బుద్ధిని కూడా ప్రేరేపించే పరమాత్మ అంటే సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ అని భగవద్గీతలో స్వామి తెలియజేశాడు కదా. ప్రతివారి హృదయంలో ఉంటూ వారి బుద్ధిని ప్రేరేపిస్తూ జ్ఞాపకముగా మరపుగా ఉండేవాడి నేనే అని తెలియజేశాడు. కనుక బుద్ధిని ప్రేరేపించే భగవంతుని కూడా సూర్య అనాల్సిందే. అంటే పరమాత్మకి సూర్య శబ్దం ఉన్నది. ఈయన చేస్తున్న పని మనకు ప్రతి వారికి అనుభవంగా సూర్యుడు ప్రేరేపణ కనుక సూర్యుడని కనబడుతున్నది. దీన్ని బట్టి చూస్తే సూర్యునికి ఎన్ని పేర్లు ఉన్నాయో ఆ పేర్లన్నీ మనకు కనబడుతున్న సూర్యుని పరంగా అర్థం చెప్పవచ్చు, అవే పరమాత్మ పరంగా అర్థం చెప్పవచ్చు రెండిటికి. అది సూర్య నామాలంటే పరమాత్మ యొక్క నామములే. పరమాత్మ పరమేశ్వరుడు పరబ్రహ్మ అని సర్వోత్కృష్టమైన ఒక తత్వం గురించి చెప్తున్నాం కదా. ఆ నామములనే సూర్యనామాలుగా కనబడుతున్నాయి. సూర్యనామాలన్నీ అవే ఎందుకు కనబడుతున్నాయంటే ఆ పరతత్వమే సూర్యుడిగా మొట్టమొదటి వ్యక్తమయ్యాడు. ఇది నిజంగా స్వయంభూ రూపమనే చెప్పాలి. అప్రయత్నంగా బ్రహ్మ నుంచి వచ్చిన శబ్దములన్నీ కలిసి ఆ విధంగా వచ్చినటువంటివి. అందుకే ఋగ్యజుస్సామాత్మకుడుగా సూర్యుడిని మనం చూడాలి అనే విషయాన్ని నిన్న ప్రస్తావన చేసుకుంటూ దీనికి వేదంలో ప్రమాణం చెప్పుకున్నాం. అదేవిధంగా స్తోత్రాదుల ప్రమాణం కూడా తెలుసుకోవడం జరిగింది. పురాణ ప్రమాణం కూడా కనిపిస్తుంది. ఇదే రహస్యాన్ని చెప్తూ ఆ సూర్యభగవాన్ని ఋషులందరూ కూడా 3 వేళల 3 రకముల మంత్రములతో ఉపాసన చేస్తారని శాస్త్రం చెప్తున్నది. ఇక్కడ ప్రాతర్ మధ్యాహ్న సాయంకాలం ముందు ఋగ్యజుస్సామ మంత్రములతో సేవిస్తారు. అందుకే అప్పయ్య దీక్షితుల వారు చెప్తూ ఉంటారు, ఆదిత్యం మండలాంత స్ఫురదరుణవపుస్తేజసా వ్యాప్త విశ్వం ప్రాతర్మధ్యాహ్న సాయం సమయ విభజనా దృగ్యజుస్సామ సేవ్యం ప్రాప్యంచ ప్రాపకంచ ప్రథితమతిపతి జ్ఞానినాముత్తరస్మిన్ సాక్షాత్ బ్రహ్మేత్యుపాస్యం సకల భయహరాభ్యుద్గమం సంశ్రయామి అని అత్యద్భుతమైన శ్లోకాన్ని అందించారు. ఇందులో ప్రధానంగా ప్రాతర్మధ్యాహ్న సాయం సమయములు యందు ఋగ్యజుస్సామ సేవ్యం రుక్కుల చేత యజస్సుల చేత సామముల చేత సేవించబడువాడు. అంటే వేదర్షులు సూర్యభగవాన్ని ప్రాతకాలంలో ఋన్మంత్రములతోనూ మధ్యాహ్న కాలంలో యజుర్మంత్రములతోనూ సాయంకాలమునందు సామమంత్రములతోనూ స్తుతిస్తూ ఉంటారు. ఎందుకంటే తత్స్వరూపుడు గనక ఆ స్వరూపుని ఆ మంత్రములతోనే స్తుతిస్తూ ఉన్నారు అని చెప్తూ ఆయనే ప్రాప్యము ప్రాపకము 2 విషయములు వేశారు. ప్రాపకము అంటే పొందించున్నది,
దేన్ని పొందుతామో అది ప్రాప్యం. అంటే మనం పొందవలసింది ఒకటి ఉంటుంది, దాన్ని పొందడానికి మార్గం ఒకటి ఉంటుంది. ఈయన రెండూ ఆయనే అన్నాడు ఇక్కడ. పొందవలసిన పరమాత్మ ఆయనే, ఆయన పొందించేవాడు ఆయనే. ఎందుకంటే సూర్యుని ఆరాధించినటువంటి వాడు బ్రహ్మమును పొందుతున్నాడు. ఆరాధన పద్ధతులు ఉన్నాయి, తద్వారా పరమాత్మని పొందుతున్నాం. ఎందుకంటే ఉపాసన యొక్క పరమ లక్ష్యం పరమాత్మతో ఐక్యమవడమే, పరమాత్మను పొందడమే పరమ లక్ష్యం. ఆ పరమాత్మ ఆయనే కనుక ప్రాప్యం. పరమాత్మను పొందడానికి మార్గముగా ఉన్నవాడు ఆయనే. ఆయనే లేకపోతే ఎవరిని ఉపాసిస్తాం, ఏ విధంగా ఉపాసన చేస్తాం? ఉపాసనకి సంబంధించిన జ్ఞానము కూడా ఆయనే ఇచ్చాడు వేదాదుల రూపంలో. అందుకే ప్రాప్యంచ ప్రాపకంచ. అందుకే అన్ని మార్గములు దాటిన స్థితిలో ఉన్నవాడు ఆయన. అన్ని మార్గములు దాటిన స్థితి అంటే కైవల్య స్థితి. అక్కడ ఉన్నాడు కనుకనే ప్రతిత మతిపథి జ్ఞానినాం ఉత్తరస్మిన్. అందుకే ఆయన ఎలా ఉపాసిస్తున్నట్టు సాక్షాత్ బ్రహ్మేత్యుపాస్యం. సాక్షాత్ బ్రహ్మ ఇది ఉపాస్యం. సాక్షాత్ బ్రహ్మ అంటే నేరుగా కనబడుతున్న బ్రహ్మం. దీని ప్రత్యక్ష భగవానుడు అని సూర్యునికి పేరు. కానీ సూర్యుడు అంటే కనబడుతున్న పరమాత్మ, అందుకే ప్రత్యక్ష పరమేశ్వరుడు ఆయన అని చెప్తూ అలాంటి సూర్య భగవాన్ని బ్రహ్మదేవుడు శరణు వేడి ఆయన ఇచ్చిన శక్తితో సృష్టిని విస్తరింపజేశాడు. అప్పుడు రకరకములైన సృష్టిలు ఏర్పడ్డాయి. ఆ సృష్టిల్లో క్రమంగా ప్రజాపతులు, మహర్షులు, మనువులు వీరి యొక్క సృష్టి చెప్పబడుతోంది. బ్రహ్మకి ఈ సృష్టి విస్తరించేటప్పుడు సహకరించేటువంటి ఈశ్వర శక్తులే ప్రజాపతులు, మహర్షులు, మనువులు. ప్రజాపతులు అనగానే మనకి క్రమంగా కశ్యపుడు, దక్షుడు ఇత్యాదులందరూ చెప్పబడతారు. కర్దముడు, పులహుడు ఇత్యాదులందరూ. మహర్షులు అనగానే వశిష్ఠ, అంగిర ఇత్యాదులందరూ మహర్షుల కింద చెప్పబడతారు. అనగా మనువులు స్వయంభూ మనువు మొదలైనటువంటి వారు. వీరందరూ క్రమక్రమంగా కలుగుతూ దేవతలు కూడా ఆవిర్భవించారు, వివిధములైన దేవతలు. ఇదంతా కూడా ఆ ఆదిత్య మండలం యొక్క శక్తి చేతనే ఏర్పడేది మొత్తం. అప్పుడు క్రమంగా వచ్చిన ప్రజాపతుల్లో కశ్యపుడు, దక్షుడు మనకు తెలుసు పురాణాల ద్వారా. దక్షుని యొక్క కుమార్తెలు చాలామంది ఉన్నారు. అందులో దక్షుని యొక్క కుమార్తెలు వీరిలో గరుడ, సర్ప ఇత్యాదులన్నీ దక్ష ప్రజాపతి యొక్క పుత్రికలుగా చెప్పబడుతుంటారు. కద్రువ, వినత ఇవన్నీ మనకు వింటూ ఉంటాం. ఈ దక్ష ప్రజాపతి వృత్తాంతం కూడా పురాణముల యందు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇవన్నీ మనకు ఒక పాత్రల్లా మనుషుల్లా మనం భావన చేస్తాం, కానీ వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు దేవతలు. దేవతలు అంటే ఈశ్వర శక్తులు, శక్తి విశేషాలు. ఈ సృష్టి ఏర్పడిన నుంచి క్రమంగా ఈ రూపుదిద్దుకునే వరకు జరిగిన పరిణామ క్రమమే పురాణాల్లో సృష్టి పద్ధతిగా చెప్పబడుతుంది. ఇక్కడ రకరకాల ప్రజాపతులు, మనువులు వీళ్ళందరూ అర్థమేమిటి అంటే వాళ్ళ పేర్లకు అర్థం చూసుకుంటే రకరకాలైన జాతులు భూమి యందు కలగడానికి కారణమైన ఈశ్వర శక్తులు ప్రజాపతులు అని చెప్పబడుతుంటారు. ఇప్పుడు రకరకాల జాతులు మనం చూస్తున్నాం. ఒక మానవులు మాత్రమే లేరుగా సృష్టిలో, రకరకాలు ఉన్నాయి. పక్షులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. వీటన్నిటికీ మూలం ఒకటి ఉన్నది. వీళ్ళు పక్షులుగానే ఎందుకు రావాలి, సర్పములుగా ఎందుకు రావాలి అని అంటే వీడికో మూలం ఉంది కదా. ఆ మూలంగా భగవంతుడి నుంచి పరిణామక్రమంలో ఏర్పడినటువంటి ఆ శక్తి విశేషాలనే ప్రజాపతులు అని చెప్తారు. ఇది దక్ష ప్రజాపతి సంతానం. దక్షుడంటే సర్వసమర్థుడు అర్థం. ఇంకొకైనా కశ్యప ప్రజాపతి. కశ్యప ప్రజాపతికి గురించి మనకు వేదములుండే ఒక మాట కనబడుతుంది. కశ్యపుడు అనే మాటకు అర్థం ఏమిటి అంటే అరుణపృష్ఠ మొదలైన చూస్తే పశ్యక కశ్యపో భవతి అని ఒక మంత్రం ఉంది. పశ్యక కశ్యప, ఎవడు పశ్యకుడో వాడే కశ్యపుడు అన్నారు. పశ్యక కశ్యప ఈ శబ్దములు. పశ్యక అంటే పశ్యత్, చూస్తున్నవాడు అర్థం. ఇక్కడ చూస్తున్నవాడు, చూడడం అనేటువంటిది చూపు శక్తి, ఏది కాంతి శక్తి. అంటే ఇది కూడా ఒకానొక సౌరశక్తి విశేషమే. మొదట వచ్చిన ఆదిత్యుడి నుంచి ఉద్భవించినటువంటి వరుస క్రమం మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళలో సపశ్యక కశ్యపో భవతి. ఈయన ఎటువంటి వాడు అంటే సప్త సూర్యమండలములు ఉన్నాయి, వాటికి కూడా మూలమైన వాడు. అందుకే కశ్యప జ్యోతిర్లభంతే అనే మంత్రం మరొకటి ఉన్నది. అంటే వేదం ఇచ్చిన రహస్యాలండి. అందుకే ఈ మధ్యకాలంలో ఒక పెద్దవారు అరుణ ప్రశ్నకి తీసుకుని మొత్తం విశ్వం ఎలా ఏర్పడింది అనేది అంతా అరుణ ప్రశ్నలో ఉంది అని చెప్పారు. అంత తేలిక కాదు అరుణ ప్రశ్నకు అర్థం తెలుసుకోవడం కూడా. కొంతవరకు భాష్యములు చెప్పిన ఇప్పుడు వైజ్ఞానికంగా ఎదుగుదల వచ్చింది కనుక దీని సహాయంతో చూస్తే వీటి మూలములన్నీ అరుణ ప్రశ్నలో కనబడుతున్నాయి. సృష్టి ఏర్పడిన విధానం, అసలు జలం ఎలా వచ్చింది, భూమి ఎలా ఏర్పడింది, ఈ అంతరిక్షమునందు రకరకాల పరిణామాలు, ఎన్ని పరిణామాలు జరిగితే మనం చూస్తున్న ఈ సృష్టి ఉంది. ఇవన్నీ యాక్సిడెంటల్గా జరిగాయి అనుకుంటాం సైన్స్ ప్రకారంగా. ఇది జడం కాదు, ఈ జగత్తంతా ఒక చైతన్యంతో నడుస్తుంది. మనం ఒక పని చేసామంటే ఒక ప్రణాళిక వేసుకుంటాం, ఒక జ్ఞానంతో చేస్తాం, ఒక ప్రయోజనంతో చేస్తాం. మనమే ఒక పని చేసినప్పుడు ఒక జ్ఞానంతో, ఒక ప్రణాళికతో, ఒక ప్రయోజనంతో చేసినప్పుడు ఈ అనంత విశ్వం కూడా పిచ్చివాడి చేతి రాయిలాగా యాక్సిడెంటల్గా వచ్చిందంటే తప్పు కాదండి. దీని వెనకాల ఒక ప్రణాళిక ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రణాళిక ఎవరో
ఎవరి వల్ల కలుగుతుందో ఆయన భగవంతుడు అంటారు, ఆయన పరమేశ్వరుడు అంటారు. అలా ప్రణాళిక వేసినప్పుడు ఎన్నెన్ని మార్పులు సృష్టిలో జరిగాయి. కనుక పురాణములు యందు చెప్తున్న అనేక సృష్టి ఆరంభ సన్నివేశాలు వైజ్ఞానికంగా చక్కగా సమన్వయింపబడుతున్నాయి. ఎన్ని పరిణామాలు వచ్చాయో ఆ కథ ఇక్కడ కనబడుతుంది. కనుకనే ఆదిత్యుని గురించి తెలుసుకోవాలని ఎంత కుతూహలం ఉంటుందో ఒక సైన్స్ పాఠం విన్నట్టు, ఒక వేదాంత పాఠం విన్నట్టు కూడా అనిపిస్తుంది. అంతే దాన్ని అందమైన పాత్రలుగా మనకు చూపిస్తున్నాడు ఇక్కడ కథలో. అది విశేషమైన అంశం. కనుక కశ్యపా జ్యోతిర్లభంతే, అవి ఆరోగ బ్రాజ పటర పతంగ ఇత్యాది సప్త సూర్యమండలాలు ఉన్నాయట. ఈ సప్త సూర్యమండలాల్లో మనకు దగ్గరగా ఉన్నటువంటివి కొన్ని. వీటన్నిటికీ మూలం, వీటన్నిటికీ జ్యోతి ఎక్కడి నుంచి వస్తుంది? కశ్యపుడి నుంచి వస్తున్నారు. ఈ కశ్యపుడు ఎక్కడి నుంచి వచ్చాడు? బ్రహ్మ సంకల్పం చేత వచ్చాడు. ఇందాక వచ్చిన ఆదిత్య మండలంకి బ్రహ్మ ఎంత బాధ్యుడో ఈ ప్రజాపతులకు కూడా బ్రహ్మ అంతే బాధ్యుడు. అంటే ఆయన తయారు చేయాలనుకోలేదు, ఆయన నుంచి వ్యక్తమైన వాళ్ళు వీళ్ళందరూ కూడా. కనుక వీళ్ళందరికీ మూల వస్తువేది? ఆదిత్య మండలమే. అతడు జ్యోతిస్వరూపుడు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఆ కశ్యప ప్రజాపతి సామాన్యమైనది కాదు. కశ్యప ప్రజాపతి వల్లనే దక్షుని యొక్క సంతానము ద్వారా అనేకములైనటువంటి సంతానములు ఏర్పడ్డాయి. దక్షుడికి కలిగిన వారందరూ స్త్రీ సంతానం, వారు కశ్యపునికి పత్నులయ్యారు. వారి వల్ల కలిగిన సంతానం చెప్తున్నారు. అదితి, దితి, వీళ్ళందరూ దక్ష ప్రజాపతి సంతానం, కశ్యప ప్రజాపతికి భార్యలయ్యారు. అదితి, దితి ఇత్యాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. కశ్యప ప్రజాపతి, అదితి, దితి. దితి సంతానం అంతా దైత్యులు, అదితి సంతానం ఆదితేయులు, వాళ్ళని ఆదిత్యులు అనాలి. అందుకు ఒక గొప్ప రహస్యాన్ని మయూర కవి చెప్తాడు. దేవతలందరికీ ఆదిత్యులు అని పేరుందండి. ఇది మనకు ఆదిత్యార్భవో అంటూ మంత్రములు మనకి అమరకోశంలో కూడా ఆదిత్యులు అంటే దేవతలు అని అర్థం. ఇక్కడ ఆదిత్యులు అని దేవతలందరికీ పేరున్నా ఒక దేవతను ప్రత్యేకంగా తీసి ఆదిత్యుడు అనరు, అంతే కదా. అందరినీ దేవతలని కలుపుకుని ఆదిత్యులు అంటారు. అంటే కశ్యప ప్రజాపతికి అదితీదేవి వల్ల కలిగిన వాళ్ళందరూ దేవతలు. అదితీదేవి సామాన్యం కాదు, ఆవిడ మహాశక్తి. ఆ మాటకు వస్తే కశ్యప ప్రజాపతి కూడా సామాన్యుడు కాడు. అది అదితి అనే మాట వేదముని యందు ఒక మహాశక్తి పరంగా వాడబడుతూ అద్భుతమైన అదితి తత్వం చెప్పబడుతుంది. దీన్ని బట్టి వేదముని ఎంత విజ్ఞానం ఉందో మన కథల రూపంలో తీసుకొచ్చేటప్పటికల్లా అక్కడ చెప్పిన సంకేతాలు అర్థం చేసుకోక అవేవో మనలాంటి పాత్రలు అనుకుంటుంటాం. అందుకే పురాణం తేలిగ్గా అర్థమైనట్టు కనబడుతోంది, కానీ అదే చాలా క్లిష్టమైందని మొన్న చెప్పిన మాటకి ఇదే అర్థం ఇక్కడ. అటువంటి అదితీదేవి సంతానముగా వచ్చిన వాళ్ళు దేవతలందరూ కూడా. కనుక వాళ్ళందరికీ ఆదితేయులు, ఆదిత్యులు అని పేరు. ఒక్కొక్కడికి విడిగా మళ్ళీ ఆదిత్యులు అనరు, అందరికీ కలిపి ఆదిత్యులు అంటారు. ఒక్కడిని ఆదిత్యుడు అనేది కేవలం సూర్యభగవాన్ని మాత్రమే అంటారంటే ఆయన ఈ ఆదిత్యులందరి సమూహ స్వరూపం కనుక ఆదిత్యులు అంటారు అంటాడు మయూర కవి. అంటే ఒక్కొక్క దేవతకి మనం నమస్కరిస్తాం, అందరి దేవతల యొక్క స్వరూపం ఆయన. అందుకే ఆయన కిరణాల్లోనే అందరి దేవతలు ఉన్నారన్నారు. ఇక్కడ సర్వ దేవతలు ఆయన కిరణాల్లో ఉన్నారట. అది చిత్రం దేవానాం ఉదగాదనీకం అనేటువంటి సూర్యమంత్రంలో దేవానాం అనే మాటకి కిరణములనే అర్థం చెప్పారు. ఇక్కడ కిరణములున్న దేవనములు ప్రేరేపించేవి అని అర్థం. ఇక్కడ దేవశబ్దానికి ప్రేరేపించినవి, పైగా కాంతి స్వరూపములు. దేవశబ్దాన్ని ఎలా వచ్చిందంటే దివ్య అనే ధాతువు నుంచి దేవ అనే శబ్దం వచ్చింది. అంటే ప్రకాశ స్వరూపము అని దివ్యలు అని అంటాం కదా. దివ్య అనే తెలుగులో అది మనం అన్నప్పటికీ దివ్య అనే ధాతువుకి ప్రకాశం అని అర్థం. కనుక దేవతలందరూ ప్రకాశ స్వరూపాలు. ప్రకాశానికి మూలమైన వాడెవడు? మునుపు వచ్చినటువంటి వాడు. కనుక దేవతలందరూ ఆయన నుంచి వచ్చిన వారు, ఆయన స్వరూపాలే. సర్వదేవతల యొక్క కలయిక ఆయన. వేద దేవ రెండు శబ్దములకు దగ్గరతనం ఉంది. వేదమంత్ర ప్రతిపాద్యులు దేవతలు అంటారు. కనుక దేవతలంటే ఎవరయ్యా అంటే మంత్రవాచ్యార్థ దేవతాహ నిర్వచనం కనబడుతుంది. దేవతలుగా మంత్రము చేత చెప్పబడేవారు, మంత్రము యొక్క చైతన్యము దేవత. ఈ మాట ఆలోచించవలసిన మాట, గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ఒక దేవతకి మనం మంత్రజపం చేస్తున్నాం. మంత్రజపం చేసినంత మాత్రం దేవతను ఉపాసించినట్టు ఎందుకు అవుతుంది అంటే దేవత అనేది ఎక్కడో లేదయ్యా, ఆ మంత్రం యొక్క చైతన్యమే దేవత. అది నువ్వు ఉపాసన చేస్తూ జపం చేస్తుంటే ఆ తచ్చైతన్యం వికసించి దేవతగా నేను అనుగ్రహిస్తాం. కానీ మంత్రం వేరు, దేవత వేరు కాదు. మంత్ర చైతన్యమే దేవత. కానీ వేదం అంటే అనంత మంత్రములు రాసి కదా. అంటే ఎంతమంది దేవతలు ఉన్నారు? అనంత మంత్రములు అంటే అనంతమైన దేవతాశక్తులు ఉన్నాయి. వాటన్నిటినీ కలుపుకున్న ముద్ద ఆయన. అందుకే ఆదిత్యుడు అంటే సర్వవేదమయుడు, సర్వదేవమయుడు. ఇది భావనతో మనం నమస్కరించుకుంటున్నాం. అందుకే సర్వదేవతాత్మక, సర్వదేవాత్మకో శేష తేజస్వీ రశ్మి భావన అనేటువంటి ఆదిత్యోదయంలో ప్రథమ శబ్దమే సర్వదేవాత్మకుడి జ్ఞానం తెలుసుకో. కాదు నాకు కొందరు దేవతల గురించి తెలుసండి, అయితే వాళ్ళు కూడా ఈయనే అన్నారు. అందుకే తర్వాత వచ్చేటప్పటికి ఏష బ్రహ్మాచ విష్ణుచ్చ శివస్కంద ప్రజాపతి మొదలుకొని ఈయన పితరహ సాధ్య యశ్వినో మరుతో మనుహు. ఈయన పితృదేవతల రూపంలో ఉన్నాడు. పితృదేవతలు అనగానే
బర్హిషదులు, అగ్నిశ్వాత్తులు, సోమపులు ఇత్యాది పేర్లతో పితృదేవతల వర్గములు 33 ఉంటాయి. అది పితృదేవత వ్యవస్థ ఒకటి ఉన్నది, అది కూడా ఆదిత్యునిదే. అందుకే ఆదిత్యుడి యొక్క గమనం బట్టే మీరు దేవతలను ఆరాధించుకున్న, పితృదేవతలను ఆరాధించుకున్న. ఆదిత్యుని గమనం బట్టి ప్రాతకాలంలో దేవతలను ఆరాధన చేస్తాం. అలాగే మధ్యలో సంగమ కాలం వస్తుంది, తర్వాత మధ్యాహ్న కాలం, తర్వాత అపరాహ్న కాలం. ఏ కాలంలో ఎవరిని ఆరాధించాలో చెప్పారు. అపరాహ్న కాలంలో ఆయన పితృదేవతలను ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆదిత్యుడు కానిదే ఉందండి, సర్వదేవతలు ఆయనే. ఆయన నుంచి మనం అన్నీ పొందుతున్నాం కనుక సర్వదేవతల కృప వల్లే మనం బ్రతుకుతున్నాం. ఇది తెలుసుకుని ఆదిత్యుడిని మనం ఆశ్రయిస్తున్నాం. ఇప్పటి వరకు మనకి కశ్యప ప్రజాపతి కథకు వచ్చాం. కశ్యప ప్రజాపతి భార్యల్లో అదితిదేవి ఇప్పుడు మనకు ప్రధానం. అదితిదేవి సర్వదేవతలకి తల్లి. ఇలాగా అనేక మంది దేవతాశక్తులు అదితిదేవి నుంచి కలిగి ఆదిత్యుని అనుగ్రహం చేత నడుస్తున్న జగత్తంతా కూడా చక్కగా జరుగుతోంది. అలాగే దితిదేవి నుంచి కూడా చాలామంది కలిగారు. దితి నుంచి కూడా కలిగిన వారు దైత్యులు. ఇలా అనేక రకాల వాళ్ళ పేర్లు వింటి సృష్టి యొక్క విస్తారం గమనిస్తే ఆశ్చర్యపోతాం. అంటే జగత్తులోని రకరకాల జాతులకి మూలమైన శక్తులన్నీ కూడాను కశ్యప ప్రజాపతి యొక్క పత్ని స్థానాల్లో చెప్పబడుతున్నాయి. అంటే కశ్యప ప్రజాపతి నుంచే మన సృష్టికి కావలసినటువంటి సర్వజీవరాశిని చూడగలుగుతున్నాం. దేవతలు మొదలుకొని ఆఖరిగా పశుపక్షుల వరకు అంత కశ్యప ప్రజాపతి యొక్క సంతానంగానే చెప్తున్నారు. అందుకే సర్వే కశ్యప జ్యోతిర్లభంతే అనేటువంటి వేదమంత్రానికి అంత చక్కటి అర్థం సరిపోయిందో చూడండి. ఇప్పుడు అందులో మనకి ప్రధాన అదితి. ఈ అదితిదేవి ఒకప్పుడు ఈ దైత్యుల యొక్క బలం పెరిగిపోయి దేవతల యొక్క బలం తగ్గిపోయిన సందర్భంలో, అంటే సృష్టి ఏర్పడి చాలా కాలం తర్వాత ఇది జరిగింది, వెంటనే కాదు. కొంతకాలానికి ఒక్కొక్కప్పుడు అసుర శక్తులు పెరుగుతుంటే దేవతాశక్తులు తగ్గుతుంటే లోకగమనం సామాన్యమైంది, జరుగుతూనే ఉంటుంది. అందుకే పెద్దలు ఎక్కువ మంది మార్పులకు చలించిపోరు. ఒక్కొక్కప్పుడు అసుర శక్తులు విజృంభిస్తాయి, ఒకప్పుడు దేవతాశక్తులు విజృంభిస్తుంటాయి. అది సహజం. అయితే అసుర శక్తులు ఉండాలి, ఇటువైపు దేవతాశక్తులు ఉండాలి, లేకపోతే జగత్తు నడవదండి. రాజస తామస గుణాలు ఎక్కువైతే అవన్నీ ఆసురీ శక్తులు, సత్వగుణం బాగా ఉంటే దైవీ శక్తులు. ఇప్పుడు ఇందులో ఏది బాగుంది అనిపిస్తుంది మనకి చెప్పండి? సత్వగుణం బాగుంది అనిపిస్తుంది, ఉందా లేదా? సత్వగుణం లేకపోతే ఇక్కడికి వచ్చి కూర్చోం, అది ఉంది. రజోగుణ తమో గుణాలు కూడా ఉన్నాయి. కేవలం రజోగుణ తమో గుణాలు లేదా సత్వగుణము ఇలా విడివిడిగా ఎప్పుడు ఉండవు, అన్నీ కలిసే సృష్టి, త్రిగుణాత్మకంగానే సృష్టి అంతా ఉంటుంది. కానీ రజోగుణ తమో గుణాలు ప్రకోపించిపోతే, సత్వగుణం క్షీణిస్తే అప్పుడు లోకానికి ప్రమాదం ఏర్పడుతుంది. అదే సత్వగుణం బలంగా ఉంటూ దాని అధీనంలో రజోగుణ తమో గుణాలు ఉంటే అప్పుడు లోకం క్షేమంగా ఉంటుంది. కనుక 3 గుణాలు లేనిది ప్రపంచంలో ఏదీ నడవదు. 3 గుణాలు ఉండాలి. కానీ 3 గుణాలని మనం భగవత్ స్వరూపంగానే భావన చేస్తాం. కానీ 3 గుణాల్లో మాత్రం సత్వగుణం యొక్క అధీనంలో రజోగుణ తమో గుణాలు ఉంటే లోకం క్షేమంగా ఉంటుంది, వ్యక్తి కూడా క్షేమంగా ఉంటాడు. అందుకే దేవతలకి ఎప్పటికప్పుడు రక్షణ కోసం భగవంతుడు ఎందుకు వస్తాడు అంటే, రజోగుణ తమో గుణాల ప్రాబల్యం పెరిగిపోయి సత్వగుణాన్ని బలం క్షీణించిపోతే ఇంకా ఏ విధమైనటువంటి ప్రగతి, శాంతి, క్షేమము ఉండదు గనక అప్పుడు సత్వగుణానికి బలం ఇవ్వడానికి భగవంతుడు వస్తాడు. అందుకే దేవతలందరూ వెళ్ళి మొరపెట్టుకోవడం, అప్పుడు భగవంతుడు లేదో భగవతో దిగి రావడం అనే దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఇది. మొత్తం పురాణముల యందు దేవాసుర సంగ్రామాలన్నీ ఇలాంటివి ఎన్ని జరిగాయో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా. ఒకసారి భగవంతుడు వచ్చినప్పుడు రాముడుగా రావచ్చు, కృష్ణుడుగా రావచ్చు, నృసింహుడుగా రావచ్చు, లేదా భగవతి అయిన దుర్గగా రావచ్చు, ఏ రూపంగానే రావచ్చు. ఇప్పుడు ఒక సందర్భం ఏర్పడింది. ఈ విధంగా అసుర బలాలు బాగా పెరిగిపోయినప్పుడు క్రమంగా దేవతల బలం క్షీణించింది. అప్పుడు ఈ తల్లి వెళ్ళి కశ్యప ప్రజాపతి యొక్క సలహాను అనుసరించి ఆదిత్యుని ఉపాసన చేసింది. ఎవరు? అదితిదేవి. కశ్యప ప్రజాపతి ఇచ్చాడు మంత్రం. ఈ కశ్యపుడు మళ్ళీ మూల ఆదిత్యుడి నుంచి వచ్చిన వాడే. కానీ ఇప్పుడు అదితిదేవి ఎలా ఉపాసన చేసిందో చెప్తున్నారు. ఈ ఘట్టంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. అదితిదేవి చేసిన సూర్యస్థుతులు ఇవన్నీ మంత్రస్వరూపాలని మార్కండేయుడు చెప్పాడు. అంటే పారాయణ యోగ్యమైనవి. అంతేకాదు భావంతో వీటిని గ్రహిస్తే అద్భుతమైన సూర్య విజ్ఞానం మనకు కనబడుతుంది. స్తోత్రములన్నీ కూడా శాస్త్రములే అని మనం పలుమార్లు చెప్పుకుంటున్నాం. ప్రతి స్తోత్రాన్ని అర్థస్ఫురణతో తెలుసుకోగలిగితే తద్దేవతా జ్ఞానం మనకు కలుగుతుంది. అది స్తోత్రం దేనికి అంటే మంచి ఫలాలు పొందడానికి మాత్రమే కాదు, ఆ దేవత గురించి మీరు సమగ్రంగా తెలుసుకోవడం కోసం స్తోత్రం పెడతారు. అలా ఇక్కడ స్తోత్రం, అద్భుతమైన స్తోత్రం ఉంది. ఈమె ఎలా ఉపాసించిందో చెప్తున్నారు. ఏకాగ్ర నియతాహార పరం నియమమాస్థిత తుష్టావ తేజసాం రాశిం గగనస్థం దివాకరం. గగనస్థం దివాకరం, గగనంలో ఉన్నటువంటి దివాకరుని ఆవిడ స్తుతించింది. అంటే అప్పుడు సూర్యమండలంగా ఉన్నదేది
గగనస్థుడైన దివాకరుని స్తుతించింది అంటే అప్పుడు ఆ సూర్యమండలంలో ఉన్నది ఎవరు అంటే ఏదైతే బ్రహ్మదేవుడు చూశాడో అది. దానిని ఉద్దేశించి ఆవిడ నియమంగా సాధన చేసింది. ఎలాగంటే పరం నియమమాస్థిత, ఉత్కృష్టమైన నియమాలతో ఉంటూ నియతాహారముగా అంటే ఆహార నియమాన్ని పాటిస్తూ ఏకాగ్రముగా స్వామిని స్తుతించింది. అతడు తేజసాం రాశ్యం, తేజస్సు యొక్క రాశి అయిన వాడిని స్తుతిస్తోంది. ఈ స్తుతి చాలా విశేషంగా ఉంది, కానీ క్లుప్తంగా ఒక 3 వాక్యాలను చెప్పుకుంటే నమస్తుభ్యం పరాం సూక్ష్మాం సావర్ణీం బిభ్రతేతను ధామ ధామవతామి స ధామ్నా మాధార శాశ్వత జగతాముపకారాయ తథాపస్తవ గోపతే. ఇక్కడ గోపతే అని సూర్యుడికి సంబోధన. సూర్యుడికి నామాల్లో మరొకటి గోపతి, ఇది మంచి నామం. దీనికే మరొక రూపం గోవింద అని కూడా చెప్పవచ్చు. గోపతి అని సూర్యుడికి పేరు. గోపతి అంటే గోవులకు పతి అయినవాడు. పతి అంటే ప్రభువు అంటే గోపాలకుడు అండి. కానీ గోపాలకుడు అంటే ఎవరు? సూర్యభాగం అంటే నిజమైన గోపాలకుడు. ఆ సూర్యమండలాంతర్వర్తి అయిన పరమాత్మే మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ శబ్దంతో వ్యవహరింపబడ్డాడు. గోపాల కృష్ణుడు. ఆ మాటకు వస్తే కృష్ణుడన్న సూర్యుడనే అర్థం. ఇది ఏదో అన్వయించడం కాదు. వేదములో సూర్యపరమైన నామములే మనకు విష్ణునామాలుగా శివనామాలుగా కనబడుతుంటాయి. కనుక అన్ని సూర్యుని యందే అన్వయింపబడతాయి, ఇందులో సందేహం లేదు. వేదముల్లో కూడా ఈ శబ్దములు వాడినప్పుడు సూర్యపరంగా వాడారు. గోపతే అనేది వైదిక శబ్దం. పురాణములు వేదముల యొక్క హృదయం చెప్పడానికి వచ్చే కనుక ఆ శబ్దములే వాడే. మనం కూడా సూర్యుని ఇకపై నమస్కరించాడు గోపతే అని కూడా పిలుచుకోవచ్చు. గోపతి అనేది సంబోధనలో గోపతే అనిపించుకుంటుంది. నమస్కారంలో గోపతయే నమః అనాలి. ఇక్కడ మొత్తాన్ని గోపతి అని చెప్పబడుతున్నాడు. అంటే గోవులకు పతి. గోవులంటే ఆవులండి. కిరణాలు మీకు ఎవడు చెప్పాడు? ఆవులు. అయితే గోభిహి కిరణైహి అని అర్థం అని చెప్పారు కనుక కిరణములను అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఇంకా గోవులంటే వేదములని అర్థం. ఇక్కడ గోవులంటే వాక్కులు. గోభిర్నిగదిత గోవింద స్ఫుటనామానం బహునామానం అని ఆదిశంకర భగవత్పాదుల వారు అన్నారు ఇక్కడ. కనుక గోవులు అంటే వేదములు, వేదములకు పతి. ఎందుకంటే వేదములన్నీ ఆయన నుంచే వచ్చాయి. వేదములకు ప్రభు అయినవాడు. ఎలా వచ్చాయి నిన్నని చెప్పుకున్నాం. వేదమంత్రములున్న ఆయనలో ఉన్నప్పుడు అని గోపతిగాడు. కానీ అది సరి అయిన మాట. మొదటిదే సరి అయినది. తర్వాత వేదం యొక్క కాంతులు కిరణములు అయ్యే కనుక రెండవది సరి అయినది. మూడవది సరి అయింది కదా అంటే ఆవులకి కూడా ప్రభు అయిన. అందుకే యజుర్వేదంలో ఒక మంత్రంలో సూర్య కిరణాలను ఆవులతో పోల్చి చెప్పారండి. అత్యద్భుతమైన విషయం ఇక్కడ. ఆవులు రకరకాల రంగురంగుల ఆవులు మనకుంటే తెల్ల ఆవులు, ఎర్ర ఆవులు, నల్ల ఆవులు రకరకాలు చెప్తూ ఉంటాం. సూర్యకిరణాలు కూడా అలాగే ఉన్నాయి. అందుకే చిత్రం దేవానాం అనే మాటకి చిత్రం అనే అంటే ఆశ్చర్యం. అవి ఎలాగో ఆశ్చర్యం, ఆలోచిస్తే ఆశ్చర్యం. ఎంత ఉందా అనిపిస్తుందా లేదా? కొంతమందికి చెప్తుంటే ఇంత ఉందా అండి, ఇంకా భరించలేమండి అంటారు. అక్కడ అంత ఆశ్చర్యం అండి. అది చిత్రం అంటే ఆశ్చర్యం అని అర్థం చెప్పినా చీయంతే అనేక వర్ణాహ ఇది చిత్రం అని వ్యుత్పత్తి చెప్పారు. అనేక రంగుల్ని వెదజల్లునది అని అర్థంట. ఇది గొప్ప రహస్యమైన మాట ఇక్కడ. అదే సూర్యకిరణాల్లో అనేక వర్ణములు ఉంటాయి. మనకు కలిపి సూర్యకిరణాలన్నీ ఒక ముద్దగా ఒకటే కనబడతాయి. కానీ అనేక వర్ణములు సూర్యకిరణాల నుంచి వస్తాయి. దానికి ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. అయితే సూర్యుడి వర్ణం ఏమిటి? సూర్యుడి వర్ణం గురించి వేదం ఏం చెప్పిందంటే నువ్వు చూస్తున్న దాన్ని బట్టి వర్ణం కనబడుతుంది అన్నది. మరి మామూలుగా సూర్యుని చూస్తే బంగారు రంగులు కనబడతాడు. దాన్ని టెలిస్కోప్లో చూస్తే చాలా ఎర్రగా కనబడతాడండి. అప్పుడు ఏ టెలిస్కోప్తో చూసే ఋషులు తెలియదు, కానీ సూర్యుడిని రక్తవర్ణమని అన్నారు. ఆశ్చర్యకరం మనకి. అయితే సూర్యుడి వర్ణం ఏమిటి అంటే అసలు ఏ వర్ణం లేనివాడు సూర్యుడు అన్నారు. ఇది ఆశ్చర్యకరమైన ఒక అంశం ఇక్కడ. సూర్యుడికి ఏ వర్ణం లేదుట. అది పరావర్తనమే అనేక వర్ణములు తీసుకుంటోంది. కానీ నిజానికి అన్ని వర్ణాలకు మూలమై ఏ వర్ణం లేనివాడు అంటే ఈ గుణమయమైన జగత్తుకు మూలమై నిర్గుణుడై ఉన్నవాడు అని పరమాత్మ పరంగా అర్థం వస్తుంది చూడండి ఇక్కడ. ఇది ఆలోచించవలసింది. అయితే కొంతకాలం క్రితం సూర్యమండలంపై పరిశోధన చేసినటువంటి వాళ్ళు ఒక మాట చెప్పారు. అసలు రంగులు లేవు అన్నారు. సైన్స్ చెప్తున్న మాట ఇప్పుడు నేను చెప్తున్నది. రంగులు లేవుట. అందుకే నువ్వు శుద్ధ స్ఫటిక సంకాసం త్రినేత్రం పంచవక్త్రకం అంటూ ఉంటాం. మనం శివుడి గురించి చెప్పినప్పుడు శుద్ధ స్ఫటిక సంకాసం, స్ఫటికానికి రంగు లేదు. మరి రంగులు ఎలా కనబడుతున్నాయంటే అది మన కన్ను తయారు చేసుకున్న వికారం అని చెప్పాడు. ఇది ఆశ్చర్యకరం. సైన్స్ చెప్పింది ఈ మాటని. ఇది రంగులు కనబడుతున్నాయి మీరు లేదంటారంటే ఎవరికి కనబడుతున్నాయి రంగులు? రంగులు ఉన్నాయి ఎవరికి? ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఉన్నాయి రంగులు? కంటికి రంగు కనబడుతుంది. కంటికి రంగు కనబడుతుంది. అలా రంగుగా చూడగలిగినది ఏదో కంటిలో ఉందిట. దాన్ని బట్టి రంగులు కనబడుతుంటాయి. ఇది ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ. అది ఎప్పుడు మొన్న అభివృద్ధి చెందిన సైన్స్ చెప్పింది. ఏ రంగు లేదు, కంటి యొక్క వికారములు ఉంటే వర్ణములు కనబడుతున్నాయి. ఒక ఆయనకు హఠాత్తుగా కంటికి ఏదో తేడా వచ్చి బయట ఉన్నవి తప్ప ఏవేవో కనబడుతుంటాయి కంటికి. ఏవో రంగులు. అది మనోవికారం కాదు, కంటికి ఏదో అయింది. అప్పుడు ఆయనకు అర్థమైందిట
విశ్వందర్పణ దుష్యమా నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయ అంటే ఏమిటో ఆ ఇంద్రియాలకు అలా కనబడుతోంది కానీ దాని అసలు స్వరూపం అది కాదుట. ఇప్పుడు అర్థమవుతుంది జగన్మిథ్యావాదం ఏంటో వెళితే. కనుక మనం చూస్తున్నదంతా నీ ఇంద్రియాలతో చూస్తూ ఇది అని నిర్ణయించుతున్నాం. మరొక జంతువుకి ఇంద్రియాలు వేరేగా ఉంటాయి. దానికి కొన్ని జంతువులకి రంగులు కనబడవు. కలర్ బ్లైండ్నెస్ అని వీళ్ళు పెడతారు పేరు. బ్లైండ్నెస్ కాదు అది, కలర్ దానికి కనబడదు. నీ కంటికి కలర్స్ కనబడతాయిట. ఇప్పుడు కలర్ ఉన్నట్టే లేనట్ట. కంటితో చూస్తే ఉన్నట్టే, సత్యం చూస్తే లేనట్టే. ఇదే భగవంతుడంటే అని చెప్పాడు ఇక్కడ. కనుక ఆయన నిర్వికారుడే ఉంటాడు, ఇన్ని కలిగిస్తాడు. కనుక ఇంద్రియములకు తగ్గట్టుగా కనబడతాడు కానీ ఇంద్రియాతీతంగా ఆయన యొక్క స్వరూపం ఇది అని సూర్యుని యొక్క స్వరూపాన్ని చెప్పారు. కనుక మనం కూడా కాంతి పరావర్తనం చెందినప్పుడు సప్తవర్ణములుగా అవుతుంది అని చెప్తుంటాం. సప్తవర్ణములు శుద్ధమైన కాంతి నుంచి వస్తున్నాయి. కానీ సప్తవర్ణములు కాంతి లేకపోతే లేదు. కానీ అసలైన కాంతికి సప్తవర్ణాలు లేవు. కాంతి లేకపోతే వర్ణాల్లో కాంతికి వర్ణం లేదు. ఇది తెలుసుకోవాల్సిన విషయం అండి. ఇది ఆలోచించవలసింది సైంటిఫిక్ థియరీ లాంటిది. దీని మీద చాలా పరిశోధనలు ఇవన్నీ కూడా మనకు వెలువడ్డాయి. ఇది తెలియాలంటే అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్తలు ఈ వైభవాలన్నీ బయటకు తీస్తున్నారు ఒక్కొక్కటి కూడా. ఎటువంటి దృష్టితో మన ఋషులు యుగాల క్రితం చెప్పారో చూడండి. కనుక ఇక్కడ అనేక వర్ణములు ఇవన్నీ మనం గమనించినప్పుడు అద్భుతమైన మాట. ధామవతామీస ధామ్నా మాధార శాశ్వత అని అన్నారు ఇక్కడ. కానీ అన్ని వర్ణములకు మూలమైన వాడు, కాంతులకు మూలమైన వాడు. ధామ్నాం ఆధార అంటే కాంతులకు మూలమైన వాడు. ధామములంటే కాంతులని అర్థం, ధామం అంటే స్థానములని అర్థం. అన్ని స్థానాలకు అన్ని లోకాలకు ఆధారమైన వాడు. అటువంటి గోవులు అంటే కిరణములు కలవాడు గనక గోపతే. ఈ కిరణములు అనేక వర్ణాలతో వస్తాయట. అందుకే గోవులను ఆవులతో పోల్చి చెప్పారు. ఒక్కసారి ఆవుల మంద బయలుదేరినప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకుంటే, రకరకాల రంగులు ఆవులు వస్తూ ఉంటే ఆ వెనకాల గోపాలకుడు ఎలా ఉంటాడో, కిరణాలు ఆవుల మందల్లా పొద్దున్నే భూమి మీద దిగుతూ ఉంటే ఆ నడుపుతూ సూర్యమండలంలో నారాయణుడు అలా ప్రకాశిస్తాడు. అది గోపతి అని మాట కదా. మరి సాయంకాలం అయ్యాక ఏం చేస్తారు? ఆవులంటి తీసుకెళ్ళి షాల్లో పెట్టేస్తారు. అలాగే సాయంకాలం అయ్యేటప్పటికల్లా అస్తమయ రూపంలో ఈ కిరణాలన్నీ ఉపసంహరింపబడుతున్నాయా లేదా? అందుకే గోపాలక లక్షణం ఆ గోపతి లక్షణం రెండూ ఒకటిగా చూపిస్తూ వేదమే వర్ణించిందంటే అంత అద్భుతం. అయితే కిరణాలని గోవులతో ఎందుకు పోల్చారు? ఇది కూడా ఆలోచించవలసినది. గోవులతో ఎందుకు పోల్చారంటే రంగురంగులు ఉంటాయి కదా? కాదండి. గోవులంటే ఊరికని రంగుల కోసమా? వాటి పదుగుల నుంచి మనం పాలు తీసుకొని ప్రాణం కాపాడుకుంటాం కదా. అలాగే సూర్యకిరణాల ఆవుల నుంచి ప్రాణాలు పిండుకుంటుంది సమస్త విశ్వము అని చెప్పాడు. ఇది రహస్యం. అందుకే ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే అనే మంత్రం ప్రశ్నోపనిషత్తులో కనబడుతుంది. ఇక్కడ ప్రాణములు ఆ రశ్ములు ఎందుంటాయి, అవి ప్రతి జీవుల్లో ప్రవేశిస్తాయి. ఎలాగంటే ఆర్ధనాడి ప్రవిష్టాహ నాడ్యో వస్వాదిక గణం అంటూ చెప్తూ హార్ధనాడి అంటే హృదయ సంబంధమైన నాడి, మెయిన్ సుషుమ్నా నాడి. దాని యందు ప్రవేశిస్తాయి సూర్యకిరణాలు. ఇది ఒక అద్భుతమైన విజ్ఞానం చూడండి. ఇక్కడ అలా ప్రవేశించి ఏం చేస్తాయంటే, ఇప్పుడు కిరణాల నుంచి ప్రాణశక్తి భూమి మీదకి వస్తుందని అందరూ అంగీకరిస్తారు. ఆ కిరణాలే లేకపోతే జగత్ అనేది లేదు అసలు. ఆ సూర్యకిరణాల నుంచే ప్రాణశక్తి వస్తుంది భూమి మీదకి. తెలుసా మీకు? మనకు తెలిసినా తెలియకపోయినా వస్తుంది. అయితే చిత్రం ఏంటంటే ఆ ప్రాణశక్తిని ఆహారంగా పుచ్చుకుంటాయి కొన్ని. వాటిల్లో ఏమిటంటే వృక్షజాతి ఆయన యొక్క కిరణాలను పుచ్చుకుంటాయి. ఆ పుచ్చుకున్నప్పుడు పత్రహరితం అని తయారవుతుంది. దాన్ని క్లోరోఫిల్ అంటారు. ఇక్కడ పత్రహరితం అనేది తయారవుతుంది. ఇక్కడ అవి ఆహారంగా ప్రాణశక్తిని స్వీకరించి ఆకుపచ్చదనాన్ని తీసుకొస్తాయి. అంటే ఆ కిరణాల్లో ఆకుపచ్చదనాన్ని సృష్టించే శక్తి ఉంది. వాటిని హరిదస్వ సహస్రాచి అని చెప్తున్నారు. హరికేశ, కేశ అంటే రశ్మయ అని అర్థం. కేశాలు అంటే వెంట్రుకలను కాకుండా రశ్ములను అర్థం చెప్పారు. హరికేశాహ అంటే హరితవర్ణ కేశములు కలిగినవి అన్నారు కదా. అంటే ఆకుపచ్చతనాన్ని కలిగించే కిరణాలు ఉన్నాయి. అవి ప్రాణశక్తినిస్తాయి. అంటే ఆకుపచ్చతనంలో ప్రాణశక్తి ఉంటుంది. అందుకే పచ్చని చెట్లు ఉన్న చోట ఉంటే ఉత్సాహం ఎందుకు కలుగుతుందంటే ప్రాణశక్తి అక్కడ ఉంటుంది. ఇక్కడ అలాగ ప్రాణశక్తి ద్వారా వృక్షములు ఆహారాన్ని పొందుతున్నాయి. మనం వాటి ద్వారా మనం ఆహారం పొందుతున్నాం. అంటే మన ఇండైరెక్ట్ భోజనం, దాన్ని డైరెక్ట్ భోజనం అన్నాడు ఇక్కడ. ఇక్కడ సూర్యకిరణాల నుంచి నేరుగా ఆహారాన్ని తీసుకుంటున్నవేమిటి? వృక్షాదులు. దాన్ని వండి పాకం చేసి పాడు చేసి తినేదెవరు? మానవులు. అంతే కదా. ఇండైరెక్ట్ పుచ్చుకుంటున్నాం. అందుకే మొన్న కేరళకు సంబంధించిన కథ చెప్పినప్పుడు అది ఇండైరెక్ట్గా పుచ్చుకోకుండా డైరెక్ట్గా ఎలా పుచ్చుకోవాలి చేసాడు ఆయన. కిరణాల నుంచి పొందిది. ఎంత రహస్య విజ్ఞానం అండి. అంటే ఇప్పుడు మనకు తెలుస్తుందంటే ప్రాణములు ఒక ఆవు నుంచి పాలు ఎలా మనం రక్షిస్తున్నాయో
కిరణాల నుంచి ప్రాణశక్తులు అలా మనలో ప్రవేశిస్తున్నాయి. అందుకు కిరణాలను ఆవులతో పోల్చారండి. అది ఆ అందం అందువల్ల వచ్చింది ఇక్కడ. కానీ అలాంటి ఆవుల మందల్లా దిగుతున్నాయట కిరణాలు భూమి మీదకి. ఏమి భావన చేశారు ఇక్కడ? అచ్చమన గోపాలకృష్ణుడే కనబడతాడు ఇప్పుడు. ఆయనే ఈయన అని తెలుస్తుంది. భూమి మీదకి వచ్చి రేపల్లెలో చూపించాడు లీల అని అర్థమవుతుంది ఇక్కడ. కానీ గోపతే అనగానే ఇంత అందమైన భావం ఉన్నది. కిరణములకు ప్రభువైన వాడా, వేదవాక్యములకు ప్రభువైన వాడా, అదేవిధంగా గోవులనగా హృషీకములు ఇంద్రియములు వీటికి ప్రభువైన వాడా, దేనికి కాదండి, వేదములకు ప్రభువైన వాడా, ఇన్ని రకాలుగా మనం భావన చేసుకోవచ్చు. అందుకే గోపతే జగతాముపకారాయ, జగత్తుకు ఉపకారం కలిగించేటి వాడవు. అంతేకాదు నీ కిరణాల్లో 2 రకాల శక్తులు ఉంటాయి అని చెప్తుంది. అద్భుతమైన విజ్ఞానమే స్తోత్రంలో చెప్పాడండి. మనం కథ చెప్పుకుంటున్నా సూర్య విజ్ఞానం కూడా చెప్పుకోవాలని ఇందులో కలిపి చెప్తున్నాం కథలో. అందులో గొప్ప మాట అంటుంది ఆ తల్లి, నువ్వు తత ఆపస్తవ గోపతే, జలములు మొదలైనవన్నీ కూడా నువ్వు కలిగిస్తున్నావు అన్నారు. అంటే జలకారకుడు సూర్యుడే. పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిహి అంటున్నా. సూర్యకిరణాల నుంచే జరుగుతున్న తపతి అంటే తప్పింపజేస్తున్నాడు, వర్షతి వర్షం కలిగిస్తున్నాడు. అది సూర్యకిరణాల్లో జలాన్ని కలిగించే కిరణాలు కొన్ని ఉన్నాయి, వేడిని కలిగించే కొన్ని కిరణాలు ఉన్నాయి, చలువను కలిగించే కిరణాలు ఉన్నాయి. ఎంత విజ్ఞానం చెప్పాడు చూడండి ఇక్కడ. ఇవన్నీ తెలిసాక ఏదో ఉదయం వచ్చాడు, ఇవాళ ఉదయం రాలేదు, ఇలాంటి మాటలు అనుకుంటే ఒక్కసారి ఇంత చేస్తున్నావు స్వామి అని. మనకు తెలియనిది ఎంతో జరుగుతుంది ప్రపంచంలో. జరుగుతున్నది అనుభవించడమే తప్ప మనం జరిపే వాళ్ళం కాం, మార్చే వాళ్ళం కాం. ఇది తెలుసుకున్న సూర్యుడిని చూస్తే 2 రకాలు ఉంటాయి సూర్యకిరణాలు. బాగా తెలుసుకోవాల్సింది, కొన్ని అగ్ని లక్షణాలు, కొన్ని జల లక్షణాలు ఉంటాయి సూర్యకిరణములు మొత్తంలో. అందుకే సూర్యకిరణం ఒక్కదాన్ని పరావర్తన చేసి 7 వర్ణాలు వస్తాయి. అది మీకు తెలుసు, ఇంద్రధనువు అంటారు 7 వర్ణములు. అది జల సంపర్కం వల్ల వస్తుంది 7 వర్ణములు. అంటే కాంతి జలశక్తి కలవగానే 7 వర్ణములుగా వికసిస్తాం. ఈ 7 వర్ణాలను మనం చూస్తే కొన్ని అగ్నివర్ణములు, కొన్ని జలవర్ణములు ఉన్నాయి అందులో. అగ్నివర్ణములు ఏంటంటే ఎరుపు, పసుపు, ఊద రంగులు అగ్నివర్ణములు అవుతాయి. అలాగే నీలము, ఆకుపచ్చ, ధూమ్రవర్ణము ఇవన్నీ జలవర్ణములు అవుతాయి. అంటే ఎన్ని అయ్యాయి ఇప్పటికీ? ఈ రెండిటి కలుపుల మధ్యలో ఒకటి ఉంటుందట. అందులో అగ్ని లక్షణము, సోమలక్షణం 7వది. మొత్తం సూర్యకిరణాల నుంచి వచ్చే 7 రకాల కాంతులు అగ్నిశోమాత్మకం అన్నారు. ఇది మొత్తం కలిపితే అగ్నిశోమాత్మకం అంటే ఇదే అర్థం అండి. కానీ సూర్యకిరణాల్లో జలము ఉంది, వేడి ఉంది, ఈ 2 తప్ప మరొకట్లేదు. అంటే అగ్ని లక్షణం, జల లక్షణం 2 సూర్యకిరణాలు ఉంటాయి. అది మనం అనుభవిస్తుంటాం. ఒక కాలంలో జల లక్షణం వ్యక్తమవుతుంది, ఒక కాలంలో అగ్ని లక్షణం వ్యక్తమవుతుంది. ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు. కనుక విశ్వమంతా అగ్నిశోమాత్మకమైన రహస్యం ఇక్కడ కనబడుతుంది. కానీ సూర్యుడు ఎందుకు అగ్ని సోమమా? అగ్నిశోమాత్మకుడు సూర్యుడు, ఇది ఒక పెద్ద రహస్యం. ఈ అగ్నిశోమాత్మకమే అర్ధనారీశ్వర తత్వం అని శివపురాణం మనకు చెప్తోంది మొత్తం కూడా. అంటే అర్ధనారీశ్వరులు మనం నమస్కారం చేసే శివపార్వతులు ఎవరు? నమ సోమాయ చ రుద్రాయ చ అంటున్నాం ఇక్కడ. ఆ సోమము జలస్వరూపం, రుద్రాయ అగ్నిమూర్తయ్య అన్నామా అగ్ని. ఇందులో ఏది బాగుంటుంది? 2 బాగుంటాయి. కానీ రెండింటిని కలిపి ఒక తత్వంగా చూస్తున్నారు. అదంతా ఒకే లింగంలో ఉంది. చూసారా? మొత్తం ఇవాళ మనకు సూర్యుడు శివుడు పార్వతులా కనిపించిపోయారు కదా. అగ్నిశోమాత్మకం. కానీ సూర్యకిరణములందున్న శక్తిని ఎన్ని రకాలుగా ఋషులు భావించారో చూస్తే అలాంటి ఋషులు ఇచ్చిన సంస్కృతిలో పుట్టినందుకు సంతోషిస్తామండి. ఎంత అద్భుతంగా భావన చేశారు. వీటి కవిత్వం అంటామా, విజ్ఞానం అంటామా, ఏమని చెప్తాం? అసలు భావాలు ఏమిటి అంత చక్కగా? కిరణాలను ఆవుల్లో పోల్చారంటే దానిలో పొయిట్రీ చూస్తారా మీరు? చూస్తే అంతకంటే గొప్ప పొయిట్రీ లేదు. అదే కిరణాల నుంచి ప్రాణశక్తి పిండుతాం కనుక ఆవులతో పోల్చారంటే దాని సైన్స్ అనాలి. ఇప్పుడు ఏం చెప్తారు దీన్ని? అందుకే మన హిందూ మతం అంటే ఏమిటయ్యా అంటే ఆర్ట్స్, సైన్స్, ఫిలాసఫీ మూడింటిని కలిపేస్తే హిందూ ధర్మం అనే రామకృష్ణ పరమహంస. కవిత్వమా ఇందులో కనబడుతుంది. కానీ సూర్య సంబంధమైన కవిత్వం అనుకోవాలి కాదు, దర్శనం. అది కవిత్వంలో భావన ఉంటుంది. ఋషి భావించాడు, దర్శిస్తాడు. కానీ ఇందులో దర్శనం ఉంటుంది. ఆ మాటకు వస్తే కవి కూడా భావంతో దర్శిస్తాడు. కానీ సత్యాన్ని దర్శించే కవులు ఋషులు, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. వారు సత్యాన్ని దర్శించారు, సత్యాన్ని ఇంత అందంగా ఉపాసించారు. ప్రేమ కలిస్తే కవిత్వం అవుతుందండి. కానీ ఇదంతా ఒక సైంటిఫిక్ ఈవెంట్ కింద చూడకుండా ఇది పరమాత్మ దయతో ప్రపంచాన్ని నిర్వహించడానికి తన కిరణాల నుంచి జలములను, అగ్నులను కూడా సృష్టించి అందిస్తున్నాడు. కానీ ఆయన ప్రేమతో ఈ పని చేస్తున్నాడు. కనుక భగవంతుడి ప్రేమే సూర్య రూపంలో మనకు వ్యక్తమవుతుంది. అందుకేనేమో రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట అంటాడు, ఇవాళ కూడా సూర్యుడు ఉదయించారంటే ఇవాళ కూడా భగవంతుడికి ప్రపంచం మీద ప్రేమ ఉందని అర్థం. అంటే సూర్యుడు అంటే ఎవరయ్యా అంటే రక్త సర్వభవోద్భవ, ఎక్కడో చదివినట్టుంది కదా ఆదిత్య హృదయంలో. రక్త అంటే ఎర్రగా ఉన్నవాడని అర్థం చెప్పేశాం. కానీ రక్త అంటే రక్తము, రాగము, అనురాగము, ఇదే అనురక్తి.
కనుక ఆయన ఎవడయ్యా అంటే అనురాగ స్వరూపుడు. అంటే ప్రేమ మూర్తి భవిస్తే ఎరుపు రంగులో ఉంటుంది, అదే అరుణాం కరుణా తరంగితాక్షి. కనుక ఆయన ప్రేమమూర్తి భవించి ఏ రంగు లేనివాడు ఎర్రగా కనబడుతున్నాడు పొద్దున్నే మన కోసం. కానీ పొద్దున్నే ఎర్రగా కనబడ్డా అంటే మన మీద ప్రేమతో రావడం మొదలెట్టాడు మహానుభావుడు. కానీ ప్రతి సూర్యోదయం భగవంతుని కరుణకు నిదర్శనం అన్న దర్శనం ఎంత గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ. కనుక ఎంత దయ కాకపోతే తన కిరణాల నుంచి ఎన్ని కురిపిస్తున్నాడండి. మీకు ఏది కావాలంటే అది ఇస్తాడు. ఆ కిరణములు సామాన్యం కావు. ఆ కిరణాలు ఒట్టి ఆవులు కావు. ఈ ఆవులు ఏముందండి, పాలిస్తాయి. అవి కామధేనువులు. కామధేనువులు ఏది కావాలంటే అది ఇస్తాయట. ఇక్కడ సూర్యకిరణాలు ఏది కావాలంటే అవి ఇస్తాయి. యాజ్ఞవల్కుడికి వేదం ఇచ్చింది, జ్ఞానం ఇచ్చింది యాజ్ఞవల్కుడికి. హనుమంతునికి విద్యను ప్రసాదించింది. అలాగే మరొక మహానుభావుడికి ఆరోగ్యాన్ని ఇచ్చింది, ఇంకోటికి ఐశ్వర్యాన్ని ఇచ్చింది. అందుకే సుఖమిచ్చే దినేశాత్ అన్నారు ఇక్కడ. అంటే సూర్యుడి నుంచి సుఖం లభిస్తుంది అన్నారు ఒకరు, శుభం లభిస్తుంది అన్నారు ఒకరు, ఆరోగ్యం లభిస్తుంది అన్నారు ఒకరు. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్. అంతేనా? మోక్షం కూడా ఆయన ఇస్తాడండి. ఏమి ఇవ్వడు, ఏది కావాలంటే ఇవ్వగలిగిన వాడు. దేనితో ఇస్తున్నాడు? ఎవరైనా దేనితో ఇస్తారండి? చేతులతో ఇస్తారు. ఎవరైనా చేతులతో ఇస్తారు కదా. కనుక ఆయన తన చేతులతోనే ఇస్తున్నాడు. ఆ చేతులకి కిరణాలని పేర్లు. ఎన్ని కిరణాలయ్యా అంటే నమో హిరణ్యబాహవే సేనాన్ని అన్నారు ఇక్కడ. హిరణ్యబాహువులు, బంగారు చేతులుంటాయి. ఏంటయ్యా బంగారు చేతులు అంటే? అవునండి, మంచి బంగారాభరణాలు పెట్టుకుంటాడండి. కాదయ్యా, బంగారు చెయ్యని దేన్ని అంటారండి? వాడు గోల్డెన్ హ్యాండ్ అండి అంటే అర్థం ఏంటి? ఈ చెయ్యి కట్ చేసి బంగారంతో చేసుకున్నాను అర్థమా? వాడు ఏది ముట్టుకుంటే అదే బంగారం అవుతుంది. అన్ని బంగారం అవుతుంది, అదో ప్రమాదం. ఏది ముట్టుకుంటే బంగారం అవుతుంటే అర్థం ఏంటి? ఆయన ఏది ముట్టుకున్నా మనకు మేలు కలుగుతుందని అర్థం. ఇక్కడ మేలు కలిగించే చెయ్యనే బంగారు చెయ్యి అనాలి. ఇప్పుడు అర్థమైంది కదా. కానీ గోల్డెన్ హ్యాండ్ అంటే అర్థం ఏంటి? మేలు కలిగించే చేతులు. మేలు రెండు రకాలుగా ఉంటుందట. హితం, రమ్యం, హిరమ్యం. హిరమ్యం, ఆ హిరమ్యం అనేది వైదిక శబ్దం. అది వైదిక వ్యాకరణ ప్రకారంగా హిరణ్యమైంది అని వైదిక నిరుక్తం చెప్తున్న అర్థం. కానీ హిరణ్యము అంటే అర్థము హితము, రమ్యము ఇచ్చేదేదో అది హిరణ్యం. కానీ హిరణ్యం అనగా హితము, రమ్యము. మరి హితం కావాలా, రమ్యం కావాలా? కొన్ని రమ్యమైనవి హితంగా ఉండవు, హితమైనవి రమ్యంగా ఉండవు. ఒక షుగర్ పేషెంట్కి లడ్డు రమ్యంగా ఉంటుంది కానీ హితం కాదు. కాకరకాయ రసం హితం ఉంటుంది కానీ రమ్యంగా ఉంటుంది. అవునా లేదా? కానీ మన హితము కావాలి, రమ్యము కావాలి. అవ్వ కావాలి, బొవ్వ కావాలి. హితము, రమ్యము రెండూ ఇవ్వగలిగేవాడైనా. అది హితము, రమ్యము ఏది కలిగిస్తుందో అది హిరణ్యము. అది ఇచ్చే చేయి హిరణ్యబాహు అన్నారు. దీన్ని బట్టి ఆయన హిరణ్యకరుడు. ఎన్ని చేతులు ఆయనకి? ఎన్ని చేతులు సూర్యుడికి? సహస్రకరుడు, 1000 చేతులు వాడు. మీకు 1000 లెక్క చెప్తాను నేను. ఊరికనే 1000 చేతులు అంటే అనిడివే అంటే ఊరికనే అనలేదయ్యా. 1000 చేతులకు ఒక లెక్క ఉంది. ఆ లెక్క కూడా వేదమే ఇచ్చింది. దీన్ని బట్టి ఎంత సౌర విజ్ఞానం వేదం ఇచ్చింది. కనుక ఇన్ని కిరణాలు ఉన్నవాడు. ఇప్పుడు గోపతే అంటే అర్థమైంది కదా. కిరణాలను ఊరికనే కిరణాలు అనేసి కాకుండా కిరణాల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, కిరణాల్లో ఎన్ని అద్భుతాలు ఉన్నాయి. ఆ కిరణాల్లో దివ్యశక్తి ఒకటి ప్రసరిస్తుంటారు. ఆ కిరణాల నుంచి ఒక్కొక్కరు తీసుకుంటూ ఉంటారు. ఇందాక చెప్పినట్టు ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తుంది. అంతే కదా. ఆ కిరణాలు ఏం చేసాయంటే నిన్న మా ఒడియాలు ఎండబెట్టేయండి అనొచ్చు మీరు. ఇక్కడ మొన్ననే మొదటి రోజు చెప్పుకున్నాం. కానీ కిరణాలు అనగా ఒడియాలు ఎండబెట్టును. అంతేకాదు మా బట్టలు కూడా ఎండబెడతాయండి. సూర్యుడు రాకపోతే బట్టలు ఆరవు, అదే పెద్ద సమస్య. కానీ సూర్యుడు ఎందుకు వచ్చాడు? బట్టలు ఆరవేయడానికి. కానీ కిరణముల వల్ల అదే ప్రయోజనం కొందరికి. అలా కిరణాల్లో రకరకాల శక్తులు ఉంటాయి కదా. ఆ కిరణాల్లో ఒక దివ్యశక్తి ఉంటుంది. ఆ దివ్యశక్తిని గ్రహించడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ పద్ధతి ఉపాసన. కానీ ఉపాసన మాత్రమే కిరణాల్లో ఉన్న దైవత్వాన్ని పొందడం కోసం చూపించారు ఇక్కడ. ఆ కిరణాల్లో విద్యుత్ శక్తి ఉంది తెలుసా మీకు? ఒకప్పుడు చెప్తే నమ్మరేమో కానీ ఇప్పుడు నమ్ముతారు. ఆ కిరణాల్లోంచి ఆ ఎనర్జీని సేవ్ చేసుకుని మనకి ఇవ్వడానికి గాను ప్యానల్స్ ఇప్పుడు వస్తున్నాయి, సోలార్ ప్యానల్స్. సోలార్ ఎలక్ట్రిసిటీ గురించి ఇప్పుడు చాలా అందరికీ తెలుసు కదా. కనుక సూర్యుడిలో విద్యుత్ శక్తి ఉందా లేదా? కానీ ప్యానల్స్ లేకపోతే విద్యుత్ శక్తి తెలియదు. సూర్యుడు లేకపోతే ఒట్టి ప్యానల్స్కి వస్తుందా? ప్యానల్స్ ఏం చేస్తున్నాయి? సూర్యకిరణాల నుంచి విద్యుత్ శక్తిని గ్రహించి మనకి ఇస్తున్నాయి కదా. అదేవిధంగా సూర్యుడిలో విద్యుత్ శక్తి గ్రహించడానికి ప్యానల్స్ ఎలాగుంటాయో ఆ సూర్యుడిలో దివ్యశక్తి గ్రహించడానికి మంత్రం అలా ఉంటుంది, యంత్రం అలా ఉంటుంది, విగ్రహం అలా ఉంటుంది. అవి గ్రహించి మనకి ఇస్తాయి. అందుకే సూర్యాలయాలు, సూర్య యంత్రాలు, సూర్య మంత్రాలు ఎందుకు వచ్చేది తెలిసాయా? ఇవన్నీ రహస్యములు. ఆ ప్రాసెస్ అలా చెప్పబడుతుంది. కానీ ఇవన్నీ ఆయన కిరణాలు అనగానే ఇంత కబుర్లు వచ్చాయి. అసలు కదా మర్చిపోయాం మనం. గోపతే అనే మాట ఇచ్చిన స్పందన వివిధమైన విజ్ఞానాలన్నింటినీ తీసుకొచ్చింది, విజ్ఞానాలని. కనుక గోపతే, గోవులకుపతే అయినవాడా. ఇప్పటి వరకు గోవులకు మరొక పేరుంది రశ్ములు. రశ్ములు అంటే కిరణాలు.
మనకు బాగా పరిచయం రశ్ములే. సూర్యుడి కంటే పరిచయం మనకి కాంతే కదా, కిరణాలే మనకు పరిచయం. తర్వాత ఆయన ముందు కిరణాలు ఒంటి మీద పడతాయి, తర్వాత చూస్తే ఆయన కనబడతాడు. పైగా అందడు కానీ అందుతాయి. అంటే ఆయన కిందకి దిగ్గక చేతులు చాచాడు మన కోసం, అది తెలుసుకోండి. ఆయన చేతులు చాచిన చేతులు కిరణాలు, అంతే కదండి. చాచిన చేతులు కిరణాలు అయ్యాయి. అలాంటి కిరణాలు మనం తాకుతున్నాడు. ముందు మనకి ఏది కనబడింది? కిరణాలే. కనుక మనం ముందు కిరణాలనే నమస్కారం చేసుకోవాలట. అందుకే అగస్త్యుల వారు రాముల వారితో చెప్తూ ముందు చెప్పిన మాట రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం. ముందు రశ్మిమంతం, రశ్ములు కలవాడికి, సముద్యంతం చక్కగా ఉదయించిన వాడికి. ముందు రశ్ములు చూస్తే అప్పుడు చక్కగా ఉదయించాడు. రెండో నాలెడ్జ్. ఏమి క్రమం చెప్పాడండి. ఇలా చూస్తే ఆదిత్య స్తోత్రం కూడా అద్భుతమైన కవిత్వమే. అసలు ఋషులు ఇచ్చిన స్తోత్రాల కంటే గొప్ప కవిత్వం భూమి మీద ఎవడు రాయలేడని నా అభిప్రాయం, చదివితే తెలుస్తుంది. కానీ రశ్మివంతం, అలాంటి రశ్ములు. ఈ రశ్ములు ఒక్కసారి అందంగా చూద్దాం. సూర్యుడి నుంచి వచ్చిన శక్తిని ఈ రశ్ములు తీసుకుని భూమి మీదకి తెస్తున్నాయి. రశ్ములు ఎన్ని ఉన్నాయి? లెక్కలు ఎన్ని ఉన్నాయి. ఎందుకంటే మనకిన్ని శక్తులు అవసరం అని ఎవరికి తెలుసు? మనకు తెలియదు. మనకిన్ని శక్తులు అవసరం అని మనకు తెలియదు, ఆయనకి తెలుసు. సూర్యమండలం ఉన్న పరమాత్మకి సర్వ జగత్తుకి ఏం కావాలో తెలిసి ఆ శక్తులన్నిటి కిరణాల ద్వారా భూమి మీద పంపిస్తున్నాడండి. సరిగ్గా అవి హార్దనాడీ ప్రవిష్టాహ. అది హార్దనాడి అంటే హృదయగత నాడి, అంటే సుషుమ్నయందు ప్రసరించి వచ్చినటువంటి శక్తి కిరణముల ద్వారా ఎలా వస్తుందో నీలో హార్దనాడిలో వచ్చి హృదయం ద్వారా చిన్న చిన్న నాడుల ద్వారా శరీరం అంతా ప్రసరిస్తుంది. ఇప్పుడు చెప్పండి, శరీరంలో కిరణాలు ఉన్నాయా లేవా? కనుక మనలో ఉన్న నాడులన్నీ కిరణముల్లా పనిచేస్తున్నాయి. ఈ నాడుల్లోంచి ప్రాణశక్తి పెడుతుంటే కాళ్ళు చేతులు కదులుతున్నాయి. కాళ్ళు చేతులు ఏమిటి? కాలి కొన నుంచి తల కొన వరకు ఆపాదతల మస్తక తిర్యగుర్ధ్వమధశాయి రశ్మయస్తస్య సంతత. రశ్మయ తస్య సంతత మంత్రపుష్పంలో చదువుతున్నారు మీరు. ఇదే చూసారా? చేతులు పువ్వులు పట్టుకుని ఎంత వేగం పూర్తవుతుంది అని చూడడం కాదు, అక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. ఇక్కడ ఆపాదతలమస్తక, నీ పాదతలం నుంచి శిరస్సు వరకు మొత్తం నాడులన్నీ ప్రసరిస్తున్నాయి. చిన్న చిన్న నాడుములు పెద్ద నాడుల వరకు వీటన్నిటి నుంచి ప్రాణశక్తి కరెంటులా ప్రసరిస్తూ ఉంటే మొత్తం శరీరం కదులుతుంది. ఇంత నాడుల్లోంచి కరెంటు ఎక్కడ, దాని మూలమైన కరెంట్ ఎక్కడొస్తుంది? హృదయగతమైన నాడి సుషుమ్నా నాడిలోంచి వస్తుంది. ఆ మెయిన్ తీగలోంచి దీని అంతరికి కనెక్ట్ అయ్యిందిట. అది ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యభగవాను లోపల ప్రసరించి వస్తుంది. అంటే మన శరీరంలో ఉన్న కరెంట్ అంతరికి మూలమైన కరెంట్ ఎవరు? సూర్యభగవానుడి. ఇప్పుడు చెప్పండి, అక్కడ సూర్యుడి నుంచి కిరణాల ద్వారా ఎలా వస్తుందో హృదయగతమైన పరమాత్మ యొక్క శక్తి నాడీ మండలం ద్వారా నాడుల్లోకి అలా వెళుతుంది అని చెప్పాను. అంటే సూర్యుడిని అర్థం చేసుకుంటే పరమాత్మ అర్థం అవుతాడు. పరమాత్మ అర్థం కావాలంటే సూర్యుడిని అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. అందుకే గోపతే అంటే ఇన్ని కబుర్లు ఉన్నాయి. కనుక నాలో కూడా ఈ నాడుల ద్వారా ఇంత శక్తిని ప్రసరింపజేస్తూ హృదయమనే ఆకాశంలో ఆత్మరూపుడైన చిత్సూర్య నీకు నమస్కారం చేసుకోవాలి. చివరికి ఇక్కడ అన్వయించుకున్నాం. ఇక్కడ అక్కడ ఉన్నది ఒక్కటే, ఎస్ సూర్య సౌహమేవచ. ఇది తెలుసుకోవాల్సిన రహస్యం. ఎందుకంటే ఉపనిషత్తులు వేదాంతం ఏం చెప్తుందంటే బహిర్ముఖత్వం విడిచిపెట్టి లోపలికి వెళ్ళి నీ లోపలే పరమాత్మ ఉన్నాడని చెప్తుంది. మరి వినడానికి బాగుంటుంది, సత్యమేమో అనుకోవడానికి కూడా బాగుంటుంది, అనుభవానికి రావట్లేదు. సూర్యుని అర్థం చేసుకుంటే ఇది అర్థమవుతుందని చెప్పాడు ఇక్కడ. కనుక సూర్యుడిలో ఏం జరుగుతుందో నీలో అదే జరుగుతుంది. అక్కడ సూర్యుడే నీ హృదయగతంగా ఉంటూ ప్రకాశిస్తున్నాడు అని చెప్తూ ఇంత రహస్యాన్ని చెప్పారు. ఇక్కడ ఆకాశాన్ని దహరాకాశం అంటారు, మనం చూస్తున్నది బహిరాకాశం. ఇది రహస్యమైన విషయం. మొత్తాన్ని గోపతే అని స్తుతించింది ఎవరు? అమ్మ అదితీదేవి ఈ స్తోత్రం చేస్తున్నది. తతో రశ్మి సహస్రాత్తు. ఏమని స్తోత్రం చేసిందంటే నువ్వు నా గర్భంలో ప్రవేశించాలయ్యా అనగానే ఒక్కసారిగా ఆ మండలం నుంచి రూపం ధరించి స్వామి గోచరించాడు అదితీదేవికి. వెంటనే ఆశ్చర్యపోయింది. కానీ ఆ మహా తేజస్సు తట్టుకోలేకపోయింది. దూరంగా సూర్యమండలం ఉంటే దండం పెడతాం, కానీ దగ్గరికి వచ్చి తట్టుకోగలమా? కనుక దేన్ని ఎంత దూరం పెట్టాలో అంత దూరం పెట్టాడు ఆయనే. ఇది గమనించుకోండి. మీరు నేను పెట్టలేదు. భూమి ఇక్కడ ఉండాలని మీరు నేను పెట్టామా? భూమి ఇక్కడ ఉండాలి, మరో గ్రహం అక్కడ ఉండాలని పెట్టింది ఎవరు? ఎప్పుడైనా ఆలోచించారా? బతికేస్తున్నాం, చాలా బతుకుతున్నాయి తల కిందకి దించి తింటూ. వాటిని ఏమంటారు? జంతుజాలం. ఒక్కసారి తలకి పైకెత్తి ఏముందో చూసే శక్తి వాటికి లేదు. ఒక్క మానవ దేహానికి ఉంది పైకెత్తి చూడగలిగే శక్తి. అడ్డం చూడకపోతే ఎలా అండి? అడ్డంగా వెన్నెముకలు ఉన్నవన్నీ అలా ఉంటాయి. మనం కూడా అడ్డంగా బతికేస్తే అలాగా. పూర్వం ఒక తిట్టుండేది, అడ్డగా అడిదాన్ని తిట్టేవాడు. అంటే తిరియక్కు. వాడు వెన్నెముక నిటారుగా ఉంటే సరిగ్గా ఆలోచించేవాడు, అది అడ్డంగా ఉంది కనుక వాడు పాపం అడ్డంగా ఉంటే భూమినే చూస్తూ ఏ వస్తువుని తినేస్తూ ఉంటాయి. కానీ దీనికి ఆధారమైన వాడెవడో తలెత్తి చూసేది లేదు. కానీ భూమి నుంచి వచ్చిన సంపదలు తినడానికే బతుకుతున్నానన్న వాళ్ళందరూ అడ్డ, నేను అనలేదు.
వీడికి మూలమైన వాడిని ఒక్కసారి చూడొద్దండి. ఎప్పుడు కనబడే గడ్డిని కొరికేయడమే కాదు, గడ్డిని ఇచ్చే కాంతుల్ని, వర్షాన్ని చూడు, దానికి మూలమైన సూర్యుడికి నమస్కారం చేసుకో. అది చేయగలడు మానవుడు ఒక్కడే. అందుకే నానా గడ్డి తినేయడం కాకుండా వీటన్నిటినీ ఇస్తున్నవాడు కూడా తలెత్తి చూడడానికి అవకాశం మానవ జన్మకు వచ్చింది. ఆ తలని ఎత్తి చూడడమే కాకుండా తలని వికసింపజేసి చూసే శక్తి భారతీయ మహర్షి మనకి ఇచ్చాడు ఇక్కడ. అప్పుడు అద్భుతాలు కనబడితే ఆశ్చర్యం కనబడుతుంది. ఏమిటి జగత్తు, ఏమి నడుపుతున్నాడు ఆ భగవానుడు? అందుకే భూమిని అంత దూరం పెట్టాలి, దీన్ని అంత దూరం పెట్టాలి. ఎవడు పెట్టాడు? ఒక్కసారి చెప్పండి. ఈ గ్రహాలన్నీ ఆయన నుంచి ఉత్పన్నమయ్యాయి, ఆయన నుంచే ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. అందుకే ప్రదక్షిణ, ఆత్మ ప్రదక్షిణ కేవలం హిందూ ధర్మంలో మాత్రమే తెలుసా, మీకు ఎక్కడ లేదు. ప్రతివాడికి ఆడబడాలు ఉన్నాయేమో తప్ప ఇన్ని రకాల నమస్కారాలు మాత్రం సనాతన ధర్మంలోనే కనబడతాయి. అవునా లేదండి? ఎన్ని రకాల నమస్కారాలు చెప్పారు. ఆ మాట కోసం సూర్య నమస్కారాలు విన్నారు ఎప్పుడైనా? నమస్కార ప్రియ సూర్య, సూర్యుడికి నమస్కారం చేస్తారు. ఒక త్రిచాది మంత్రములు తీసుకుని సౌర మంత్రములతో సూర్యుడికి నమస్కారం చేసే పద్ధతి చూస్తే ఆశ్చర్యపోతాం. ఆ మధ్య అమెరికాలో ఒక ఇంగ్లీష్ పత్రిక, అది ఫిట్నెస్ మ్యాగజైన్. ఫిట్నెస్ మ్యాగజైన్ అంటే మీకు తెలిసిందే, ఒళ్ళంతా హాయిగా ఉంచుకోవడానికి కానీ ఎక్సర్సైజులు ఇవన్నీ ఉంటాయి, దాని మరేం ఉండవు. దాంట్లో శాల్యుటేషన్స్ టు సన్ గాడ్ అని ఒక ఆర్టికల్ ఉంది. చూసి నేను ఆశ్చర్యపోయాను. అంటే సూర్యుడికి నమస్కారాలు మీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అంటే ఇండియా యోగా నుంచి నేర్చుకున్నాం అది. అదే సూర్య నమస్కారాలు అవి. సూర్యుడికి నమస్కారం చేసే పద్ధతులు అనేకం చెప్పారు. ఆ పద్ధతులు మనకి కొన్ని తెలుసు. ఆ పద్ధతులు ఏంటంటే కొంతమంది ఇలా నమస్కారం పెడతారు. ఈ మధ్య ఈ నమస్కారాలు వస్తున్నాయి, దౌర్భాగ్యం. నమస్కారం ఎలా పెట్టాలో కూడా శాస్త్రం చెప్పిందండి. సూర్యుడికి నమస్కారం చేస్తూ రుద్రంలో దశ ప్రాచీ దశోధీచి దశోర్ధ్వ అన్నది. అంటే 10 అంటే 5 కలిపితే 10 అయ్యింది. ఇలా 10గా నేను తూర్పుకి నమస్కారం చేస్తున్నాను, 10గా దక్షిణానికి నమస్కారం చేస్తున్నాను, 10గా పశ్చిమానికి నమస్కారం చేస్తున్నాను. ఇలా వచ్చింది నమస్కారం అనేది. 2 చేతులతో జోడిస్తేనే నమస్కారం. అది ముకుళం కానీ అంజలి కానీ రకరకాలు. ఇంకా ప్రదక్షిణ నమస్కారం ఉంటుంది, సాష్టాంగ నమస్కారం ఉంది, పంచాంగ నమస్కారాలు ఉన్నాయి. ఈ ప్రదక్షిణ నమస్కారం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే సూర్యుడి నుంచి వచ్చి సూర్యుడి నుంచి నడుస్తున్న భూమిని తీసుకుందాం. ఉదాహరణకి మనం ఉన్న చోట మనం చూసుకుందాం, మిగిలిన వాడి గురించి మనకెందుకు? ప్రతి ఇల్లు ఊడవక్కర్లే, మన ఇల్లు మనం చూసుకుంటే చాలు. అలా మనం భూమి యందు ఉన్నాం కనుక ఈ భూమికి శక్తి అంతా ఎవరి నుంచి వస్తుంది? ఎంత దూరం పెట్టాలో అంత దూరం పెట్టు. కొంచెం ముచ్చటేసి దగ్గరికి లాక్కుంటే భూమి మిగలదు, అవునా లేదా? సూర్యుడు ముచ్చటేసుకుని దగ్గర లాక్కుంటే కాలిపోతుంది, భూమి మొత్తం మాడిపోతుంది. కొంచెం దూరం పడేస్తే అసలు బతకలేదు. కానీ ఎక్కడుంచాలో అక్కడ పెట్టాడు. పెట్టింది ఎవరు? తోవలో ఆయన పరిచి పెట్టాడు దాన్ని, తన శక్తిని పరచి ఆ ఆకర్షణ శక్తి చేత పట్టించాడు. సూర్య భగవాన్ నుంచి వచ్చిన ఆకర్షణ శక్తి ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచింది. ఏ శక్తి? కర్షణ శక్తి. కర్షణ శక్తి కలవాడిని కృష్ణ అన్నారు ఇక్కడ. అందుకే ఆయన్నే, ఈ మాట నేననలేదు. ఆ కృష్ణేన రజస వర్తమానో నివేశేన అమృతం మత్యంచ హిరణ్యయేన సవితారథేన దేవో యాతి భువనాభిపశ్యం మంత్రంలో చెప్తున్నాం. అంతే కదా, ఉద్ధృతాసిహి వైదేవి కృష్ణేన శతబాహునా భూసూక్తంలో వస్తుంది. ఓ భూదేవి శతబాహున అనంత బాహువులు కలిగిన కృష్ణుడి చేతను ఉద్ధరింపబడ్డా అన్నాడు ఇక్కడ. ఎందుకు కృష్ణుడు అన్నారు? ఆకర్షణ శక్తి. ఆకర్షణ శక్తి ఎక్కడుంది? ఎక్కడ లేదు. భూమి యందు ప్రవేశించి భూమి యందు ఆకర్షణ శక్తి ఉంది కనుక కర్షణ శక్తి అంత వ్యాపించింది కనుక, వ్యాపిస్తే విష్ణువు అంటారు కనుక దాన్ని విష్ణువు అన్నారు. కానీ విష్ణువు కృష్ణుడు రెండూ అయినాయి. ఎంత పని ఎందుకు చేస్తున్నామంటే సుమంగళ, మంగళం కలిగించడానికి చేస్తున్నాడు ఆయన. కానీ మంగళం కలిగించామని శివ అంటారు కనుక ఆయన శివుడయ్యా అన్నారు ఇక్కడ. ఇన్ని సూర్య భగవానుడే. ఇప్పుడు పదాలకు అర్థం తెలుసుకోక మనం ఇదో దేవత అదో దేవతని ఈ పక్షాన కొందరు ఆ పక్షాన కొందరు చేరిపి కొట్టుకుంటున్నా కానీ పదాలకు అర్థం తెలిస్తే అంతా ఒకే పరమాత్మ తెలుస్తుంది. ఆ పరమాత్మ సూర్యుని యందు ఈ పని చేస్తున్నాడని తెలుస్తుంది. దీన్ని బట్టి ఆ కిరణముల ద్వారా ఆయన చేస్తున్న పనుల్లో ఎంత అద్భుతమైన పనులు. కానీ భూమిని అంత పెట్టాడు అంత పెట్టాడు కనుక దగ్గర వస్తున్నా తట్టుకోలేం, దూరం వచ్చినా తట్టుకోలేం. కనుక మనకు అనుకూలంగా వస్తాడు. అప్పుడెప్పుడో పాపం బృహస్పతి ఇక్కడ తపస్సు చేసేట కాశీక్షేత్రంలో. ఆయన తపస్సుకు సంతోషించి శివుడు అధాపాతంగా వచ్చాడు, కళ్ళిపోయి బృహస్పతికి. ఏమిటంటే జ్యోతిష్స్వరూపుడు కదా, తట్టుకోలేపాడు. చూసావా? కనుక ఉన్నవాడిని ఉన్నట్టు రానయ్యా, వస్తే మీరు తట్టుకోలేరని వేరే కన్నిచ్చి దానికి తగ్గట్టు వచ్చాట. కనుక మనకు తగ్గట్టు భగవంతుడు వస్తే మనం పట్టుకోగలం, కానీ ఆయన ఉన్నట్టు పట్టుకోలేవు. ఉన్నవాడిని ఉన్నట్టు తెలుసుకోవాలంటే ఇంద్రియాల పని ఆపి అంతర్ముఖుడైతే ఉన్నవాడిని ఉన్నట్టు తెలుసుకోగలం. ఈ వాక్యం ఆలోచించే వాళ్ళకి మనకు వస్తుంది. మొత్తానికి ఆ తేజస్సు చూసి అమ్మో చాలా వేడిగా ఉన్నావు స్వామి, నాకు ఒకటే కోరిక, నాకు నా పిల్లలందరూ చెట్టు పుట్ట పట్టి చెదిరిపోయారు, వాళ్ళందరిని రక్షించడానికి నిన్ను చూస్తే అనిపిస్తుంది నువ్వు సంతానంగా కలిగితే బాగుండు అనిపించింది అని అదితీదేవి అన్నది. ఓహో అలాగా, అయితే
నేను నీ గర్భంలో ప్రవేశిస్తానన్నాడు సూర్యభగవానుడు చెడు. అయితే ఆయన మొత్తం ప్రవేశించిన మహా కష్టం. కానీ ఎలా ప్రవేశించారంటే తతో రశ్మి సహస్రాత్తు సౌషుమ్నాయో రవేక్కర సుషుమ్నా ప్రభూతయ ఇహమే సూర్యపాదా క్షిపంతు అంటాడు మహానుభావుడు అప్పయ్య దీక్షితులు. సుషుమ్నా మొదలైన కిరణములు కలిగిన సూర్యుని యొక్క కిరణములు మా రోగాలను పోగొట్టుగాక అన్నాడు ఇక్కడ. అంటే సూర్యకిరణముల్లో ఒక కిరణం పేరు సుషుమ్న. అది ఎక్కడ పనిచేస్తుంది, ఏ కిరణాలు ఎక్కడ పనిచేస్తాయో ఒక సైన్స్ ఉందండి. ఒక్కొక్క కిరణం ఒక్కొక్క గ్రహంలో పనిచేస్తే గ్రహ లక్షణం ఏర్పడుతుంది. కానీ సూర్యుని నుంచి ఒక్కొక్క కిరణ శక్తిని ఒక్కొక్క గ్రహం పొందుతుంది. ఇది రహస్యం. చంద్రుని యందు సూర్యుని యొక్క కిరణాలు పనిచేస్తాయి. అలాగే అంగారకుడు యందు కొన్ని, బుధుని యందు కొన్ని, బృహస్పతిని యందు కొన్ని. ఏ గ్రహమునందు ఏ సూర్యకిరణం పనిచేస్తుందో వేదం చెప్పింది. దీన్ని బట్టి చూడండి. అయితే ఒక్కొక్క గ్రహమునందు ఒక్క కిరణం ప్రధానంగా ఉంటుంది. కానీ అన్ని కిరణాలు కలిసి వచ్చేది భూమి యందు. అది గొప్పతనం. అందుకే భూమికి అందుకే గొప్పతనం వచ్చింది ఇక్కడ. అలా మనం చూస్తే సుషుమ్నా నామక కిరణం, ఇప్పుడు సూర్య కిరణాల్లో సుషుమ్నా అనే కిరణము ద్వారా సూర్యశక్తి అదితిదేవి గర్భంలో ప్రవేశించింది. అప్పుడు కొంతకాలానికి ఆమె గర్భం ధరించి ఎప్పుడు సూర్యుడినే స్మరిస్తూ వ్రతం చేసుకుంటూ ఉన్నది. అక్కడ ఆమె సూర్యుడిని ఎన్ని రకాలుగా భావన చేస్తూ ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. శ్రద్ధగా వింటున్నారు కనుక ముచ్చటగా మరో 2-3 చెప్పుకుందామా. గ్రహీతుమష్టమాసేన కాలేనేందుమయం రసం బిభ్రతస్తవ యద్రూపం అతి తీవ్రం నతాస్మితత్ తమేవ ముంచత సర్వం రసం వై వర్షణాయ యత్. ఇందులో చెప్పేటప్పుడు గ్రహీతుం అష్టమాసేన, సంవత్సరంలో 8 నెలలు భూమి యందు నీ కిరణాలు అన్ని గ్రహిస్తావు. అప్పుడు నీ కిరణాలు తీవ్రముగా ఉంటాయి. తర్వాత గ్రహించినదంతా 4 మాసముల కాలం వర్ష రూపంలో భూమికి అందిస్తావు. కనుక 4 మాసములు, మన వర్ష ఋతువు అంటే 2 అంటాం కానీ మరి చాతుర్మాస్యాలు అంటున్నాం కదా మనం ఇక్కడ. అంటే భూమికి జల సంబంధమైన తత్వము 4 మాసములు లభిస్తుంది. అది వర్షధారుడుగా కురియవచ్చు, చిన్న చిన్న జల్లులుగా కురియవచ్చు. వర్షం ఎన్ని రకాలు వస్తుందంటే మొత్తం 14 రకాల వర్షాల గురించి వేదం వర్ణించిందండి. ఆశ్చర్యం. చిన్న చిన్న జల్లులు మొదలుకొని వివిధమైన వర్షములు. ఇవి 4 నెలలు ఇస్తాట. దానికి ముందు గ్రహీతం అష్టమాసేన కాలేనేందుమయం రసం బిభ్రతస్తవ యద్రూపం తీవ్రం. అలా 8 నెలల తీసుకునే లోపల లాక్కుంటావు కదా, ఆ లాక్కునేది 8 నెలలు. అది తీవ్ర రూపం అంటారు. దానినే తమేవ ముంచత సర్వం, దాన్ని తిరిగి విడిచిపెడతావు మాకు. అప్పుడు రసం వై వర్షణాయత, అది రసరూపంగా వర్షిస్తావు, ఇలా అనుగ్రహిస్తావు మాకు అంటూ స్వామి యొక్క ఆ రశ్ముల గురించి చెప్తూ వార్యుత్సర్గ వినిష్పన్నమశేషేంచే ఔషధీగణం పాకాయ తవ యద్రూపం భాస్కరం తం నమామ్యహం. సూర్యుడు పెద్ద వంటవాటండి. మీకు అన్ని వృత్తులు సూర్యుడిలో కనబడతాయి. ఇదొక రహస్యమైన మరొక కోణం. మీరు పరిశీలించండి. సూర్యకిరణాలు శుభ్రం చేయడానికి బాగా పనికొస్తాయి. వేసవికాలం బురద చెత్త అన్నీ ఉంటే ఒక్క సూర్యుడు వస్తే చాలు మొత్తం తీసిపారేస్తాడు. క్రిమికీటకాలకి ఏ వ్యాక్యూమ్ క్లీనర్ అక్కర్లేదు, సూర్యకిరణాలతో తీసిపారేస్తాడు. కనుక ఆయనంత గొప్ప స్వీపర్ మరొకడు లేడు. ఆయన శుభ్రం చేసేవాడు. శుభ్రం చేయడం చిన్న విషయం కాదండి, గొప్ప పని. అంతేకాదు సూర్యకిరణాలు వంట చేస్తాయి. కానీ వంటవాడు సూర్యుడు. సూర్యకిరణాలు పాకం ఎలా చేస్తాయో కూడా శాస్త్రం చెప్పింది. సూర్యకిరణాలు సస్యాలను ఉత్పన్నం చేస్తాయి భూమి యందు. అంతేగా శరీరం లోపల కూడా పరిణామం చేస్తాయి. పాకం అంటే పరిణామం కలిగించడమే పాకం. దాన్ని తిరిగి అనుభవించడం ఆహారం. కనుక మార్పు కలిగించుట అనుభవించేలా చేసే సూర్యకిరణాలు. కనుక ఇక్కడ పాకాయ అని గొప్ప మాట చెప్పారు. మరి పాక శాసన అనే మాట ఇంద్రపరంగా చెప్తాం కానీ ఇంద్రుడు సూర్యశక్తిగా. సూర్యుడు పెద్ద వంటవాడండి. లేకపోతే విత్తనాలు భూమి మీద వేసినవి అలాగే ఉండిపోతే ఎలాగా? పడిన జలానికి లోపల ప్రవేశించిన సూర్యకిరణముల కాంతి వల్ల విత్తనములు ఆహారముకు యోగ్యముగా పంటలుగా వస్తున్నాయి. వాటిని మళ్ళీ మనం సూర్యుని నుంచి లభించిన అగ్నితో వండుకుని లోపల పడేసి లోపలున్న జఠరాగ్నితో వండుతున్నాం. అవునా లేదా? కనుక ప్రపంచం అంతా రోజు వంట పనే జరుగుతుంది. ఇది గొప్ప రహస్య విజ్ఞానం. కనుకనే వార్యుత్సర్గ వినిష్పన్నం అశేషేంచ ఔషధీగణం. ఈ ఔషధీగణములు, ఔషధులు అంటే మనం తినే ఆహారములు కూడా ఔషధులే, మామూలుగా. ఈ సస్యములు మొదలైనవన్నీ ఔషధులే. ఔషధుల్ని నువ్వు పాకాయ తవయద్రూపం, పాకం చేస్తావయ్యా అంటే ఔషధుల్ని కలిగించేవాడు ఆయన. ఇది మీరు జాగ్రత్తగా సూర్య విజ్ఞానం తెలుసుకొని రుద్రంలోకి వెళితే రకరకాల వృత్తుల రూపంలో రుద్రుని వర్ణిస్తారే, అవన్నీ సౌరశక్తి విశేషాన్ని అర్థమవుతుంది ఇక్కడ. ఇలా ఒకదానికొకటి అన్వయం కనిపిస్తాయి. యచ్చ రూపం, అలా ఉన్నటువంటి నీ రూపము హిమోత్సర్గాది శీతలం. ఎంతవరకు జలమిస్తావు, కాంతినిస్తావు అన్నాం కానీ, అంటే వేడినిస్తావు అన్నా కానీ చల్లదనాన్ని కూడా ఇస్తావయ్యా. ఈ విధంగా
నీ యొక్క కిరణములు 3 ఇస్తున్నాయి మాకు. ఒకటి శీతము, ఇంకొకటి వేడిమి, మూడవది వర్షం, 3ంటిని ఇస్తుంది. తత్కాల సస్యపోషాయ తరణే తస్యతే నమః. సస్యమును కలిగించి పోషించేవాడు కనుక నీకు నమస్కారం. అంటే అన్నప్రదాత సూర్యుడు అనడానికి ఇంత లోతైన రహస్యం ఉంది. సస్యములన్నీ ఆయన వల్లే వస్తున్నాయి. కానీ ఏది కావాలన్నా సూర్యుడిని ఆరాధన చేస్తే ఏదైనా పొందవచ్చని పెద్దలు ఊరికే చెప్పలేదు, ఆయన ఆరాధించాల్సిందన్నారు. అది పూర్వం రోజుల్లో ఏదైనా పంటలు వచ్చినా వచ్చినా మొదట వండి కొత్త బియ్యం రాగానే వండి సూర్యుడికి నైవేద్యం చేస్తారు. ఇక సూర్యుడి శక్తి ఎక్కువగా అన్న దివ్యశక్తిని గ్రహించే ప్రాణులు కొన్ని ఉన్నాయి భూమి అందు. సూర్యుడి నుంచి వచ్చే కిరణాల్లో గోరూప కిరణములు అనుకుంటాయి, అవి దివ్యశక్తి ఉంటుంది. ఆ రేసును పొందగలిగేవి 2ట. ఒకటి భూమి, భూమి ఆ రేసును పొందుతుంది, అందుకే భూమికి గోవని పేరు. మళ్ళీ ఆ కిరణాలు పొందగలిగేది ఆవు పొందుతుంది. అది దాని యొక్క సూర్య నాడి, ఒక నాడి ఉంటుంది దాని దగ్గర, స్వర్ణనాడి అని పేరు. సరిగ్గా పైన ఉన్నటువంటి నూపురం దగ్గర కనబడుతూ ఉంటుంది. అక్కడ గ్రహిస్తుంది, అది సూర్యకాంతిని గ్రహిస్తుంది. అది ఆవు పాలల్లో లభిస్తుంది. అందుకే ఆవులకి సూర్యుడిని పేరు, గోవులని పేర్లు వచ్చాయి. ఆయన కిరణాలు గోవులని పేర్లు వచ్చాయి, ఊరికినే రాలేదు. ఆ శక్తిని ఆ ప్రాణి మాత్రమే గ్రహించగలదు. మరొక్క అదృష్టవశాత్తు భారతదేశంలో ఉన్న ఆవులు మాత్రమే గ్రహించగలవు, ఇంకెక్కడా శక్తి లేదు. ఏమి ఆలోచన చెప్పారు ఇక్కడ. అందుకు గోవులంటే కిరణములు, భూమి, వేదములు, ఆవులు అని చెప్పారు. వీటిలో వేటికి దెబ్బ తగిలినా సూర్యమండలం క్షోభిస్తుందిట. సూర్యమండలం క్షోభిస్తే ప్రపంచానికి ప్రమాదం. అందుకు గోవుల్ని కాపాడితే సూర్యుడు సంతోషిస్తాడు. ఆ కారణం చేతనే సూర్యుని వల్ల సస్యాలు వస్తున్నాయి కనుక మొట్టమొదట వచ్చిన సస్యములు తీసుకొని కొత్త బియ్యం అంటాం, దాన్ని తీసుకుని ఆవు పాలు కలిపి బండి సూర్యుడు మారినప్పుడు రథసప్తమి నాడు నైవేద్యం పెడతాం మనం. సంక్రాంతి నాడు పొంగల్ పేరుతో నైవేద్యం పెడతారు మరొకరు. మొత్తానికి ఎందుకు పెడుతున్నారు ఇప్పుడు తెలిసిందా? నీవిచ్చినవి నీకే నివేదిస్తున్నాం, నువ్విచ్చేవన్న స్పృహ మాకుంది అని చెప్పడమే నైవేద్యం పెట్టడం అంటే. తెలుసుకోండి, నువ్విచ్చేవన్న స్పృహ ఉంది. చూసారా, మనకు తెలియకుండా అలవాటుగా వచ్చే ఆచారాల వెనకాల పెద్దలు ఎన్ని రకాలు చెప్పారో. దీన్ని వేదము ఆ రోజులు ఇష్టుల రూపంలో చెప్పింది. అగ్రయణిష్టి మొదలైన ఇష్టులు చెప్పారు. వచ్చిన కొత్త బియ్యంతో సంక్రమణ నాడు ఒక ఇష్టి చేయాలి. వాళ్ళు నిత్యాగ్నిహోత్రికులు వాళ్ళ పని చేస్తారు. అవి లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇంటి అగ్నిహోత్రంలో పొయ్యిలోనైనా బయట ఆరు బయట అది కూడా ఆవు పేడ పిడకలతో రగిల్చినటువంటి అగ్ని యందు ఒక పూజలాగా వాడే పాత్రలో ఆవు పాలు పోసి కొత్త బియ్యం వేసి ఆవు నెయ్యి అందులో వేసి అప్పుడు మధురమైన బెల్లము మొదలు పెట్టి నైవేద్యం పెడతారు. ఎందువల్ల వచ్చింది ఇప్పుడు తెలిసింది కదా. ఎందువల్లంటే సస్య పోషణము నీ వల్ల జరుగుతోంది స్వామి అని భావం. ఇక్కడ సస్యాలు సూర్యుడి వల్ల వచ్చాయి అన్న రహస్యాన్ని గ్రహించి ఆయన వల్ల వచ్చినవి ఆయనకే నివేదించి ప్రసాదంగా మార్చుకు తినేవాడు భారతీయుడు. ఇది అద్భుతమైన అంశం మనకు గోచరిస్తాం. అంటే మంత్రముల్లోంచి భావం ఎక్కడి దాకా వెళ్ళిందో పరిశీలించండి. అలా చేస్తూ ఇంకో మాట అంటోంది ఈ తల్లి ఇక్కడ. రూపమాప్యాయకం భాస్వం తస్మై మేఘాయతే నమః. మేఘరూపుడివే నీకు నమస్కారం. అంటే మేఘాలు కూడా సూర్యుడట. కొందరు మబ్బులు పట్టేసేయండి సూర్యుడు కనిపించట్లేదని, తప్పు మాట. మబ్బుల రూపంలో సూర్యుడు కనబడుతున్నాడు అన్నది. అది మేఘాయ తస్మై నమః. ఏమి మాట్లాడండి, ఒక్క స్తోత్రంలో ఎన్ని చెప్పాడు. మేఘాయ తస్మై నమః. యద్రూపం జీవనాయైకం వీరుధాం అమృతాత్మకం. అంతేకాదు, మాకు జీవనము కలిగించడానికి వీరుధముల రూపములు వచ్చినవాడు. వీరుధములు అంటే ధాన్యాలు మొదలైనవన్నీ మొలకగా వచ్చేవన్నీ వీరుధములుగా వచ్చినవాడు నువ్వు. ఔషధులుగా వచ్చినవాడు నువ్వు. మాకు వివ్వడానికి వర్షముగా మేఘముగా వచ్చినవాడు నువ్వు. అంటే మబ్బులను కూడా చూసేవి అనకూడదు. అందుకే ఆతపం ననింద్యాత్ వర్షం ననింద్యాత్ అని వేదం చెప్పింది. ఎండని నిందించకూడదు, వానను నిందించకూడదు. కొందరు అంటారు ఏమిటో ఈ వాన చిరాకు పెట్టేస్తుంది. చిరాకు పెడుతుందా? నువ్వు బతకడానికి తిండిస్తావు, అవునలేదా? కనుక వేటిని అనకూడదు. అది పాంసవ్యాయచ రజస్యాయచ అని రుద్రంలో చెప్తూ దుమ్ములో ఉన్న శివుడికి నమస్కారం, బురదలో ఉన్న శివుడికి నమస్కారం ఎందుకున్నారంటే బురద చికాకంటే ఆ బురదలో బతికే ప్రాణుకుంటుంది, దానికోసం బురద ఉండాలి. దాన్ని కనిపెట్టుకుంటాడు భగవంతుడు. నీకు అక్కర్లేదు కానీ తెలుసుకో. అందరి కోసం ఎన్ని అర్పరిచాడు అవన్నీ ఇందులో మేళవించి ఒక్క స్తోత్రంలో చెప్తున్నాడు. వీరుధుల రూపంతో ఉన్నవాడు నువ్వు, వర్ష రూపంతో ఉన్నవాడు నువ్వు. ఒక్క మాటలో చెప్పాలంటే త్వం బ్రహ్మా హరిరజ సంహితస్త్వమింద్రో విత్తేశ పితృపతి రప్పతి సమీర సోమోగ్నిర్గగనపతిర్మహీధరోబ్ధి కిం స్తవ్యం తవ సకలాత్మ రూపధామ్న.
రకరకాల ఛందస్సులతో ఈ స్తోత్రం నడుస్తుందని. ఒక ఛందస్సులో త్వం బ్రహ్మ హరిహి, నువ్వే బ్రహ్మవు, నువ్వే హరివి, నువ్వే అజహ సన్నిత త్వమింద్రు. ఇక్కడ మొదట చెప్పుకున్న బ్రహ్మ అంటే పరబ్రహ్మ, అజహ అన్నప్పుడు చతుర్ముఖ బ్రహ్మ, హరివి నువ్వు, శివుడువు నువ్వు, ఇంద్రుడువు నువ్వు, విత్తేశ కుబేరుడువు నువ్వు, పితృపతి యముడువు నువ్వు, అప్పతి వరుణుడువు నువ్వు అంటే దిక్పాలకు అందరూ చెప్తున్నాడు. సమీర వాయువు కూడా సూర్యుని నుంచి వస్తున్నది, ఇదొక రహస్యం. అది ఆదిత్యుడు అగ్ని వాయు సూర్యాన్ని 3 రూపములుతుంటూ భూమియందు అగ్నిగా, అంతరిక్షమునందు వాయువుగా, దివ్యందు సూర్యుడిగా ఉన్నవాడు ఒకే ఆదిత్యుడు అని చెప్తూ, గగనపతి నువ్వు అగ్నివి, గగనపతి ఆకాశమునకు ప్రభువుగా ఉన్నటువంటి వాడవు, మహీధర పర్వతములు, అబ్ధి సముద్రము ఇవన్నీ నీ స్వరూపములే. ఇంక నిన్నేం స్తోత్రం చేస్తాను స్వామి, సర్వము నువ్వని తెలుస్తున్న కొద్దీ ఇంకా నోట మాట రాదు. సగం తెలిస్తేనే స్తోత్రం చేస్తాం, పూర్తిగా తెలిస్తే మౌనంలోకి వెళ్తాం అక్కడ. అందుకే నిన్ను చూసి ఆశ్చర్యపడి నమస్కారం చేయడమే, ఇంకేం చేయగలను అన్నదిట. అప్పుడు ఆయన అతిథి గర్భంలో ప్రవేశించాక కూడా ఆయన్నే తలంచుకుంటూ అంతకుముందు ఏ వ్రతాలు పాటించిందో అదే వ్రతాలు పాటిస్తుంది, అవే ఉపవాసాలు ఇవన్నీ కూడా. కశ్యపుడికి చిరాకు కలిగింది, నువ్వు వీళ్ళు ఉపవాసాలు చేస్తున్నా బాగోలేదు. కృచ్ఛ్ర చాంద్రాయణాదీని సాచచక్రే సమాహిత. కృచ్ఛ్ర చాంద్రాయణం, వేదముల్లో చాంద్రాయణ వ్రతాలు ఉండేవే. ఎంతమంది తెలుసో ఇప్పుడు చేసేవాళ్ళు ఎవరున్నారండి? ఏదో చిన్న వ్రతం చేసేటప్పటికే ఏదో పెద్ద సాధించినట్టు అయిపోయాం. ఆ చాంద్రాయణ వ్రతాలు అనేక రకాలు ఉన్నాయి. ఇప్పుడు చాంద్రాయణ గుట్ట ఒక ప్రాంతం ఉంది, అంటే ఒకప్పుడు ఉండేవారు చాంద్రాయణ వ్రతాలు చేసేవారు. అలాంటి వాళ్ళని అడ్రస్ కూడా మిగల్చకుండా నాశనం చేసి ఇంకెవరో గుట్టలను ఆక్రమించుకున్నారు. సరే, మొత్తానికి చాంద్రాయణ వ్రతాలు కృచ్ఛ్ర చాంద్రాయణములు ఉన్నాయి. కృచ్ఛ్ర అంటే అతి కష్టము అని అర్థం. అతి కష్టమైన చాంద్రాయణ వ్రతాలు ఉంటాయి. ఆ చాంద్రాయణ వ్రత విధానాలే ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాంటి చాంద్రాయణ వ్రతాలు చేసేదిట తల్లి. ఎందుకో తెలుసా? వ్రతాలు చేస్తే పరమాత్మ వచ్చాడు, పరమాత్మను గర్భంలో పెట్టుకున్నానంటే నేను ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత సాధన చేసుకోవాలి, ఆ లోపల ఉన్నవాడి విలువ తెలిసి కనుక జాగ్రత్తగా ఉంటుంది అనమాట. అలా ఉంటే కశ్యప ప్రజాపతికి చిరాకు పడింది. ఎందుకంటే ఆవిడ మాటకు ఉపవాసాలు చేస్తుంటే ఆయనకి చిరాకు వస్తూ ఉంటుంది, ఇళ్లలో చూస్తూ ఉంటాం, అక్కడ ఉన్నవే ఇక్కడ వస్తాయి. ఆయన చిరాకు పడి అన్నట్ట, కిం మారయసి గర్భాండం ఇది నిత్యోపవాసిని, ఏంటి అలా ఎప్పుడు ఉపవాసాలు చేసి లోపల ఉన్న పిండాన్ని చంపేస్తావా ఏమిటి అన్నది ఇక్కడ. అంటే అంతే కదా, తల్లి సరిగ్గా తినకపోతే లోపల పిండం సరిగ్గా పెరగదు. అదే నీ గర్భాండం, గర్భంలో ఉన్న అండాన్ని చంపేస్తావా ఏమిటి, మారయసి కిం, చంపేస్తావా ఏంటి అంటే ఆవిడ నవ్వి ఒక్క మాట అన్నది, ఇది చచ్చే పిండం కాదు చంపే పిండం ఉంది. చాలా గొప్ప మాట చెప్పింది ఇక్కడ. సాచ తంప్రాహ గర్భాండం ఏతత్ పశ్యేతి కోపన సమారితం విపక్షాణ మృత్యవేతద్ భవిష్యతి. ఇది మళ్ళీ మార అనే శబ్దం, అంటే చంపేస్తావా మారయేసి అంటే ఇది అలా కాదు, ఇది చంపేది పుడుతుంది దీని నుంచి. అంటే దైత్యులు రాక్షస శక్తుల్ని చంపడానికే లోపల పెరుగుతున్నది ఇది. కనుక దీన్ని ఎవరు చంపలేరు, దీన్నెవరి చంపలేరు అంటే అర్థం దీన్నెవరు నాశనం చేయలేరు. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోయం. అందుకే ఆదిత్య శబ్దానికి ఇప్పుడు అర్థం మనం చెప్పుకోవాలి కదా. సరే, అచ్ఛేద్య, కానీ ఎవడు ఏమి చేయలేడు, ఎవరినైనా ఈయన చేయగలడు. కనుక సూర్యకిరణాలను చంపే కిరణాలని పేరుని తెలుసా? బహుశా ఈ మాట చెప్తే మనం దండం పెట్టమేమో. ప్రాణాలు ఇచ్చేవాడైనా ప్రాణాలు తీసేవాడైనా, అదేమిటి ఆశ్చర్యం అంటే సూర్యకిరణాలు రకరకాల రోగాల్ని కలిగిస్తాయి, రకరకాల రోగాల్ని పోగొడతాయి. రెండూ అదే. ఔషధులు కూడా అంతే కదండి. కొన్ని ఔషధాలు రోగాలు వస్తే వేసుకుంటే పనిచేస్తాయి, రోగం రాకుండా వేసుకుంటే చంపేస్తాయా లేదా? ఆహారం కూడా అంతే. ఆహారమే బ్రతికిస్తుంది, ఆహారమే చంపుతుంది. అందుకే మమ్మల్ని చంపాలనుకుంటే నువ్వు ఆహారంలో నీ శక్తిని ప్రవేశింపజేస్తావయ్యా. ఏ అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్ అని రుద్రమంత్రాలు చెప్తున్నాం. ఎంత ఆలోచనాత్మకమైన విషయం అండి ఇక్కడ. కనుక చంపేవేవే బ్రతికించేవేవే. కనుక ఈయన చంపేవాడు ఆయనే, బ్రతికించేవాడు ఆయనే. ఇది ఆయనకున్న శక్తి అయ్యా అని ఇక్కడ. కనుక సూర్యుని కిరణాలకి మరీచి అని పేరు తెలుసా? మరీచి అనే ప్రజాపతి ఉన్నాడు, అంటే ఆ కిరణ శక్తి ప్రజాపతి. కశ్యప, మరీచి ఇవన్నీ సౌరశక్తి పేర్ల విశేషాలే. ఈ మాటకొస్తే ప్రజాపతుల పేర్లు, ఋషుల పేర్లు, అదేవిధంగా మనువుల పేర్లు డీకోడ్ చేస్తే సౌరశక్తి విశేషాలు మొత్తం. అంతరిక్షంలో జరిగిన పరిణామాలే దేవతాశక్తుల కథలు. ఈ ఒక్క వాక్యం రాసుకుని రీసెర్చ్ చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయండి. దీన్ని బట్టి పురాణాలు కాలక్షేపంగా కొనుక్కుతూ వినాల్సినవి కావు, తల బద్దలయ్యేలా ఆలోచించి ప్రపంచానికి సత్యాన్ని ఇవ్వగలిగే శక్తి ఉన్నవి అని తెలుస్తుంది ఇక్కడ.
అంత అద్భుతమైన విషయం అనమాట. ధ్రువ సంతానం గురించి భాగవతంలో రాస్తారు. అవి చూస్తే కాలశక్తులు అండి అవన్నీ కూడా. కాలశక్తులకు పేర్లు అంటే సృష్టిలో జ్యోతిర్మండలాలు, పరిణామాలు, వాటిలో వచ్చే కాలంలో మార్పులు, ఇవన్నీ ఒక్కొక్క దేవతాశక్తి. వాటిని ఒక దేవతాశక్తుల యొక్క రూపాలుగా చూపించారు. అందుకే సృష్టి యాక్సిడెంటల్ కాదు, ఒక ప్రణాళికలో జరిగినాయి. ప్రణాళికలో జరిగినప్పుడు ఈశ్వరుడు ఆ శక్తులుగా ఉంటాడు. ఆ పరిణామ క్రమాలే కథలు. అందుకే అతనికి ఇంతమంది కుమార్తెలు పుడితే ఈయనకిచ్చి పెళ్లి చేశాడు అనడంలో అర్థం ఏంటంటే ఆ కశ్యపుడు నుంచి ఇన్ని రకాల జీవులు ఉత్పన్నం కావడానికి కలిగిన మూల పదార్థములు దక్షుడి ద్వారా అక్కడికి వెళ్ళేయాలి. వారి ద్వారా ఇవందరూ కలిగారు. సైన్స్ పాఠం అందరికి అర్థం కాదు కనుక పురాణ కథలుగా చెప్పేశారు. అయితే ఇవి కథలు జరగలేదే నేను అన్ను. ఇవి దివ్య భూమికల్లో దివ్య పాత్రలుగా సృష్టిలోకి వస్తాయి. వాటిని ఇంత అద్భుతంగా చెప్తున్నారు. మొత్తానికి ఇప్పుడు రాబోతున్నవాడెవడు? చంపేవాడు, చచ్చేవాడు కాదు. అసలు చంపేవాడు అయినా ఎవరినైనా మరీచిమాన్ అంటున్నామా లేదా? మరీచి అంటే కిరణములు. ఏం కిరణములు? చంపే కిరణాల పేరు మరీచి. అందుకే కొన్ని పురుగులు గిరుగులు పట్టేస్తే బయట ఎండబెడతాం. ఎందుకు చెప్పండి? ఆ పురుగులు చంపేయాలి ఆయన, అప్పుడు పదార్థం మిగులుతుంది. అవునా లేదా? చంపే శక్తి ఉందా లేదా ఆయనలో? అందుకే ఒక మాట అంటాడు, త్వచి దోష, దృశి దోష, హృది దోష, ఏకీలేంద్రియజ దోషా తాన్ పూషా హతదోష కించిత్ రోషాగ్నినా దహతు. స్వామి, నా శరీరానికి పూర్వజన్మ పాపం వల్ల దోషం వచ్చింది, దోషం వల్ల రోగం వచ్చింది. ఆ రోగాలు ఎన్ని రకాలంటే త్వచి దోష, శరీర సంబంధమైన రోగాలు త్వచి దోష. దృశి దోష, కంటికి సంబంధించిన రోగాలు. హృది దోష, గుండెకి సంబంధించిన రోగాలు. ఈ ఇంద్రియం ఆ ఇంద్రియం అని చెప్తూ ఉంటాం. ఇవాళ ఈ రోగం ఒక అవయవానికి వస్తే అది బాగుంటే చాలంటాం మనం. అది చాలా అన్నాడు అనుకోండి, అది చాలా అనేస్తాం. సరే, దానికి రోగం తీసేస్తాడు. మరొక ఇంద్రియానికి వస్తే అది తెలివైన వాడు ఏమని అడగాలంటే ఏకిలేంద్రియ దోష, నా సర్వ ఇంద్రియములకు కలిగే దోషములని తాన్ పూష అంటే సూర్యుడి పేరు. ఇక్కడే అర్థం చెప్పేద్దాం, మళ్ళీ తర్వాత చెప్పలేదు మీకు కోపం వస్తుంది. పూష అంటే పుష్ణాతి, పోషణం కరోతి ఇది పూష, పోషించువాడు. పూషన్ ఏకర్షే అని ఈశావాస్య ఉపనిషత్తులో మంత్రం. ఏకర్షే, ఋషి అంటే గచ్చతి, ఋషతి గచ్చతి. ఇది ఏకచక్రం మీద వచ్చేవాడా, హే పూషన్, హే సూర్యభగవానుడా అని ఉపనిషత్తు కూడా స్తుతించు. చూడండి, పూష అంటే పోషించువాడు. అవునా లేదా? ఎందుకు పోషించువాడు అంటే వేరే చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ లక్షణం బట్టి ఆయనకి పేరు. తాన్ పూష, ఆ పూష ఆయన సూర్యుడు. హత దోష, ఆయనకి ఏ దోషం లేనివాడు. కించిత్ రోషాగ్నినా దహతు, కొంచెం కోపంగా చూసి ఈ దోషాలను పోగొట్టాడట. అంటే చల్లగా చూస్తే లాభం లేదు, అంటే చల్లగా చూస్తే ఏవి పోవు, అని ఎర్రగా చూస్తేనే పోతాయి. కానీ కాస్త కోపంగా చూడు, ఆ కోపం పేరే మన్యు. అదే నమస్తే రుద్రమన్య అన్నాం. దోషాలన్నీ తగలబెట్టేవాడా అని అర్థం ఇక్కడ. కానీ ఒక్కసారి ఎర్రగా చూడవయ్యా, కొంచెం మండేటట్టు చూడు, తగలడేటట్టు చూడు. కనుక వెలగబెట్టేవాడు నువ్వే, తగలబెట్టేవాడు నువ్వు. మనం అంటుండే వెలగబెట్టాడు, తగలడ్డాడు, రెండు మాట్లాడతాడు కదా. తగలబెడతాడు ఆయన, వెలగబెడతాడు. వెలగబెడితే కాంతి, తగలబెడితే శక్తి. తెలుసుకోండి. కనుక సూర్యుని ముందు రెండు శక్తులు ఉన్నాయి. వేడిమి ఉంది, వెలుగు ఉంది. వేడి వెలుగు, వెలుగు శోభగా ఉంటుంది, వేడి దాని శోభ దానిది. అందుకే వెలుగు శ్రీకారం, వేడి హ్రీంకారం అన్నాడు ఇక్కడ. అది హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే. ఎన్ని రహస్యాలు చూడండి. హ్రీం బీజంలో ఉన్నది వేడి, శ్రీం బీజంలో ఉన్నది వెలుగు. ఈ రెండు ఒకే దాని యొక్క లక్షణం. అందుకే వెలుగుని వేడిని వేరు చేయండి కిరణంలో, నీ వల్ల కాదు. అందుకే కించిత్ రోషాగ్నినా దగతు, ఆ రోషాగ్నితో రోగాలను పోగొట్టుగాక. ఇప్పుడు మరీచిమాన్, అందుకే నీ చంపగలిగిన ఎవరి వల్ల ప్రపంచానికి కీడు కలుగుతుందో వాడిని చంపగలడు. క్రిమికీటకాలనే కాదు, రాక్షసుని చంపుతాడు. అలాంటి వాడు నా గర్భంలో ఉన్నాడని గర్వంగా చెప్పిందండి. వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ మారయసి అంటే ఈవిడ అలా కాదు అని మళ్ళీ ఈవిడ చెప్తూ ఉంటే మార శబ్దం ఇంత జరిగింది. ఒక్కసారి మొత్తం మాసములు పూర్తి కాకుండానే గర్భం నుంచి వచ్చేసాడు. మహా గోళాకారంలో బయటకు వచ్చాడు. ఇక్కడ అసలు అండము మృతమైపోయి దాంట్లో వచ్చాడా అన్నట్టు వచ్చేసాట లోపల నుంచి. అలా వచ్చాడు కనుక మార్తాండ అని పేరుతో బయటకు వచ్చాడయ్యా. ఇది నా మార్తాండ. ఎందుకంటే చంపేస్తావా అంటే అది చంపేవాడు పుడుతున్నాడు అన్నట్టుక మారణము కలిగించువాడు మార్తాండు. కనుక ఈయన మార్తాండు, దేన్నైనా సరే చంపగలిగేవాడు. పైగా పూర్తి రూపం దిద్దుకోకుండానే బయటకు వచ్చేసింది అండం. అంటే వాదన వల్ల, వేదన వల్ల, లేకో ఈశ్వర నిర్ణయం వల్ల బయటకు వచ్చేసింది అక్కడ. అలా రాగానే అంత చక్కగా ప్రకాశిస్తున్నాడు ఆయన ఇక్కడ. కనుక మార్తాండ అని పేరు ఆయనకు వచ్చింది. ఇది మార్తాండ మండలం, అదితీదేవికి గర్భంలోంచి కలిగినది.
అది సమస్త అసురుని సంహరించాలని బయటకు వచ్చింది. ఆశ్చర్యపోయి చూస్తున్నారు అందరూ. మహా తేజస్సుతున్నది, ముద్దగా కనబడుతుంది, మహాకాంతి సమూహంగా గోచరిస్తోంది. చూసి నమస్కారిస్తున్నారు. అదితీదేవి గర్భంలోంచి కలిగాడు గనక అదితే పుత్ర, అదితి పుత్రుడుగా వచ్చాడు కనుక ఆదిత్య అని పేరు వచ్చింది. ఇప్పుడు ఆదిత్య అనే పేరుకి ఇప్పుడు ఇంకొక అర్థం వచ్చింది. మొదలొచ్చినవాడు ఆదిత్యుడు, ఇప్పుడు వచ్చినవాడు ఆదిత్యుడు. మొదలొచ్చినవాడు ఆదిత్యుడు, అది ఎందుకో చెప్పాం. ఆది యందు ఉన్నవాడు ఆదిత్యుడు. ఇప్పుడు అదితీదేవి గర్భం నుంచి వచ్చాడు కనుక ఆదిత్యుడు. అంటే ఆ పేరు ఈ పేరు ఒకటే. అందుకే ఇప్పుడు ఈ అర్థం, అప్పుడు ఆ అర్థం, కానీ పదం మాత్రం ఒక్కటే, ఆదిత్య. అదితీదేవి గర్భంలో కలిగాడండి. అసలు అదితి అంటే ఏమిటి? అదితి అంటే, దితి అంటే ఛేదించదగినది, అదితి అంటే ఛేదించడానికి వీలు లేనిది. ఇది అర్థం ఇక్కడ. అందుకే దితికి పుట్టిన వాళ్ళందరూ ఛేదించదగిన వాళ్ళే. అదితీదేవికి పుట్టిన వాళ్ళని ఛేదించకూడదు, వాళ్ళు లోకక్షేమం కోసం వచ్చారు. అదితి అంటే అఖండ తేజస్వరూపము, అంటే ముక్కలు చేయలేనిది అర్థం. కానీ ఆదిత్యుడు అంటే అఖండ తేజస్వరూపుడు అర్థం. ఆదిత్యుడిని ఖండం చేయలేం, అనంత అఖండ తేజస్వరూపుడు కనుక ఆదిత్య అంటే మరొక అర్థం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, అఖండ తేజస్వరూప. అదితి అని ఆకాశానికి మరొక పేరండి. ఆకాశానికి అదితి అని పేరు వేదంలో కనబడుతుంది. అదితిపై మంత్రములు ఉన్న వేదములు ఎందు. దీన్ని బట్టి అంతంత గ్రహించలేం కనుక చిన్న చిన్న కథల్లో పెట్టి సర్దుకుపోండి అన్నారు ఋషులు. కానీ అదితి అంటే ఆకాశమాది జననీం శరణం ప్రపజ్జే అంటాడు మహానుభావుడైనటువంటి అప్పయ్య దీక్షితుడు వారు. ఆకాశం, కాశం అంటే వెలుగు, ఆసమంతాకాశం, సంపూర్ణమైన ప్రకాశంతో కూడింది ఆకాశం. అంటే ఆకాశం అంటే శూన్యం కాదు, మహాశక్తితో కూడి ఉంటుంది. ఆకాశంలో శక్తి లేని చోటు ఇసుమంత కూడా లేదు, అంత శక్తి ఆకాశం. అలాంటి ఆకాశమునందు అదితియందు పుట్టినవాడు ఆదిత్యుడు. అంటే ఆకాశమునందు ఉద్భవించినటువంటి మండలము ఆదిత్యము. అంటే ఆకాశానికి అదితి అని పేరు. ఆకాశాన్ని ముక్కలు చేయండి, ఆకాశం ముక్కలు చేయబడదు కనుక అదితి, దాని యందు ఉద్భవించింది. అందుకే సుబ్రహ్మణ్య భారత తమిళ కవి ఒకటి అంటాడు, అనంత ఆకాశం అనే ఒక ప్రవాహంలో, ఆకాశం ఒక ప్రవాహంలో ఉందిట, దానిలో ఒక పెద్ద బుడగలా వచ్చాడు శివుడు అన్నాడు. గొప్ప భావం చెప్పాడు. అంటే అందులో ఉన్నది ఏంటంటే జలంలోంచే ఒక కెరటం వచ్చినట్టు జలంలోంచే బుడగొచ్చింది. అలా అనంత శక్తి సంపన్నమైన అదితి నుంచి ఆ మండలం ఉద్భవించింది అని అర్థంలో భావిస్తే ఆకాశం నుంచి ఉద్భవించిన వాడు ఆయన మామూలుగా లేడు. ఆకాశం నుంచి సర్వదేవతా శక్తులు వచ్చాయి. ఇప్పుడు తెలిసింది ఆదిత్యులు దేవతలు ఎందుకు అయ్యారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే అనంతాకాశాలు ఉన్నారు. అనంతాకాశమైన అదితి నుంచి వచ్చిన దేవతాశక్తులే ఆదితేయులు, వాళ్ళందరి సమూహ శక్తి ఆదిత్యుడు. అలా ఆవిర్భవించాడు. అంటే ఎవడైతే ముందు సమస్త వేదస్వరూపుడుగా గోచరించాడో ఆయన ఇప్పుడు అదితిదేవి గర్భం నుంచి ఉద్భవించాడు. కనుక ఇప్పుడు ఆదిత్యుడు పుట్టాడు. మన వాళ్ళు ఏదో లెక్క కట్టారండి, ఈయన పుట్టిన తేదీ ఏమిటి అని. లెక్కకు దొరుకుతుందండి ఎప్పుడో. అంటే అదితిదేవికి పుట్టిన రోజుని లెక్క కడితే అందులో చాదస్తం ఒక్కొక్కరికి, కశ్యప ప్రజాపతి వాళ్ళకి చాదస్తం అంటే నిన్న చెప్పుకున్నాం. వేదం ప్రకారం లెక్కలు కట్టేశారు. మాఘశుద్ధ సప్తమి నాడు ఈ జననం జరిగింది అన్నారు. అందుకే మనం ఆ రోజు ప్రత్యేకంగా సూర్యభగవాన్ని మనం నమస్కారం చేసుకుంటుంటాం. కనుక స్వామి ఆ విధంగా అదేమిటో సృష్టికి ప్రారంభంలో కలిగినవన్నీ మాఘమాసంలో కలిగాయి. ఇదేదో ఒక రహస్యం, దానికి సంబంధించి మాఘమాసం గురించి చెప్పినప్పుడు చెప్పాలి. సరే, మొత్తానికి ఆదిత్యుడు ఈ విధంగా జన్మించాడు. ఇది ఆదిత్యుని జనన గాథ. ఎంత దివ్యంగా ఉంది కదా. ఇలాగ వచ్చినటువంటి మార్తాండ ఆయన పేరు. జాజ్వల్యమానం తేజోభిః పచ్చుర్వచన కోపిత. కోపంతో కశ్యపుడు అన్నాడు, ఆ మాట కోపగించుకుని అన్నది ఇద్దరు కోపంతో ఆయన బయటకు వచ్చాడు. ఇక్కడ మార్తాండ రూపంతో బయటకు వచ్చినవాడు. అయితే మార్తాండ శబ్దానికి ఎంతవరకు అర్థం చెప్పేటప్పుడు ఇది దేన్నైనా చంపగలదు, ఇది చావదు, అచ్చం ఆదిత్యలాగే ఉన్నది. ఇంకొక అర్థం ఉందండి, మృతం అండయతి ఇది మార్తాండం అని అర్థం చెప్పారు ఇక్కడ. అండయతి అంటే బ్రతికించున్నది, చచ్చిన దాన్ని తిరిగి బ్రతికించగలిగే శక్తి దేనికుందో అది మార్తాండం అంటే. సూర్యభగవానుడికి అది శక్తి ఉంది అక్కడ. అంటే ఒక చేష్టారహితమై పడిపోయిన జగత్తుకి తన కిరణముల చేత తిరిగి చేష్ట ఇవ్వగలిగిన వాడు గనక స్వామికి మార్తాండ అని పేరు. ఒక్క మార్తాండికి ఎన్ని అర్థాలు చెప్పుకున్నాం, ఒక్క సూర్య శబ్దానికి ఎన్ని అర్థాలు చెప్పుకున్నాం, ఒక్క ఆదిత్యుడికి ఎన్ని అర్థాలు చెప్పుకున్నాం. అలా సూర్యనామాలకు ఎన్ని అర్థాలు వస్తున్నాయి. మొత్తంగా కథ అడ్డం పెట్టుకుని నామాలకు అర్థాలు తెలుసుకుంటున్నాం. ఈ అర్థంతో ఒక్కొక్క నామం అనండి, అప్పుడు నామం మహామంత్రం అవుతుంది. అర్థం తెలియకుండా అంటే మంత్రం, అర్థం తెలిసి అంటే మహామంత్రం. ఈ మాట నేననలేదు, ఉపనిషత్తు చెప్తుంది. తెలిసి చేస్తే వీర్యవత్తరం భవతి అన్నది. తెలిసి చేసిన దానికి శక్తి ఎక్కువ గనక ఇకపై మార్తాండ
సూర్య. ఒక్కటి ఆలోచించండి, ఇతర భాషల్లో ఇతర దేశాల్లో సూర్యుడికి ఇన్ని పేర్లు ఉన్నాయా చెప్పండి. ఒక్కటే నాకు తెలుసా, ఇంకొక పేరు మనకు ఎక్కడ కనబడదు. ఒక్క సూర్యుడికి ఇన్ని పేర్లు కేవలం వేదజనితమైన సంస్కృత భాషలో మాత్రమే ఉన్నాయంటే ఒక్క సూర్యుడిని ఎన్ని రకాలుగా ఆయన శక్తులను అర్థం చేసుకున్నాడు భారతీయ మహర్షి. వాటిని మంత్రాల్లో ఇచ్చేశాడు, అవి నామాలుగా మన జీవనంలో కలిపేశారు పెద్దవాళ్ళు ఇక్కడ. అందుకే ఇక్కడ వేదమంత్రం చెప్పినా అర్థం చేసుకొని వాళ్ళు చాలామంది అమాయకులు ఉండొచ్చు, సామాన్యులు ఉండొచ్చు, కానీ ఆయన మార్తాండ అంటారని, ప్రభాకరుడు అంటారని, భానుడు అంటారని, సూర్యుడు అంటారని, ఆదిత్యుడు అంటారని, పూష అంటారని చాలామందికి తెలుసు కదా. అందుకే నామం మిగిలిన చాలండి, చాలా మిగిలినట్లే. ఆ నామములు ఇంత విజ్ఞానం ఉన్నది. అందుకే ఆ నామ వివేచన చేయడమే పెద్ద సాధన, మరొకటి కాదు. అందుకే భగవన్నామములు ఒక్కొక్కటి వీటిని స్మరించుకో. అందుకే ఆదిత్య హృదయం భగవన్నామములు తప్ప ఇంకోటి కాదు. అవి ఆ నామములనే ముక్తి పొందిపోతారు, ఆ నామములతోనే తరించిపోతారు, అవునా లేదా? అందుకే అనేకమైన వాటిని ఛేదించగలిగే శక్తి సూర్యుడికి ఉంది. ఇప్పుడు వచ్చిన వాడు ఎందుకు వచ్చాడు? రాక్షస శక్తులను నశింపజేయడానికి వచ్చాడు. ఆడ తర్వాత సూర్యుడు రాగానే, ఆ విధంగా ఆదిత్యుడు రాగానే దేవతలందరూ వెళ్ళి నమస్కారం చేసి శరణులు వేడారు. అప్పుడు ఆ అండములోంచి స్వామి బయటకు రూపం ధరించి వచ్చి అద్భుతంగా బయలుదేరి వెళ్ళి రాక్షస సంహారం చేస్తాడు. ఇది ఒక అధ్యాయంలో అద్భుతమైన శ్లోకాల్లో మార్కండేయ మహర్షి వర్ణిస్తాడు. సూర్య భగవానుడు రాక్షసులతో చేసిన యుద్ధం అత్యద్భుతం అండి. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే ఎప్పుడు చేయట్లేదో యుద్ధం అయినా పొద్దున్న ఉదయించిన దగ్గర నుంచి అదే యుద్ధం చేస్తున్నాడు. చీకటితో యుద్ధం చేస్తున్నాడు. ఆ చీకటి వల్ల వచ్చే శక్తులు చాలా ఉంటాయి, వాటన్నిటి పోగొడుతున్నాడు. సూర్యుడు వచ్చినప్పుడు ఎన్నిటి చంపుకుంటూ వస్తాడో వేదం వర్ణించింది తెలుసా? రోగకార క్రిముల్ని పోగొడతాడట, చల్లదనాన్ని పోగొడతాడు, చీకటి పోగొడతాడు, చీకటి శక్తులను పోగొడతాడు. చీకటి శక్తులే అంధకార శక్తులు, అవి అసుర శక్తులు. వాటిని సంహరిస్తూ వస్తాడు సూర్య భగవానుడు. వాటిని సంహరిస్తే కానీ సృష్టికి శక్తిని ఇవ్వలేడు. అలా సూర్యుడి నుంచి వచ్చిన శక్తిని అడ్డుకోవడానికి కొందరు రాక్షసులు ఉన్నారు. ఆ రాక్షసుల్లో మందేహాది రాక్షసులు కొందరు రాక్షసులు ఉన్నట్ట. వాళ్ళు వెళ్ళి సూర్యుడి నుంచి వచ్చి ఒక దివ్య శక్తిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. దాన్ని కొట్టడానికి సూర్య మంత్రం తీసుకొని ఆ మంత్రంతో సంస్కారం పొందిన విప్రులు అర్ఘ్యం ఇస్తే అర్ఘ్య జలము ఆయుధంగా మారి మందేహాది రాక్షసుని సంహరిస్తుంది అని మనకి ప్రాతఃసంధ్యావందనంలో సంధ్యా సమయాల్లో సంధ్యావందనంలో అర్ఘ్యం ఎందుకు ఇవ్వాలని చెప్తూ వేదం చెప్పిన మాట ఇక్కడ. మందేహాది రాక్షసుడు సంహరణార్థం అర్ఘ్యం ఇవ్వాలి. ఎవరు? ఉపనయన సంస్కారం పొందిన బ్రాహ్మణుడి కర్తవ్యం ఇది. మిగిలిన వారు అర్ఘ్యం ఇస్తే మంచిదే, కానీ గాయత్రీ మంత్రంతో అర్ఘ్యం ఇవ్వవలసినటువంటి అర్హత కానీ బాధ్యత కానీ విప్రుడికి ఇచ్చారు. అందుకే సంధ్యల్లో ఇవ్వాలి. ఇస్తే మందేహాది రాక్షసులు సంహరింపబడతారు. అప్పుడు సూర్యుని దివ్యశక్తి భూమి మీదకి దిగుతుందిట. అది ఇవ్వకపోయినా కిరణాలు అమెరికాలో రావట్లేదు, ఇంగ్లాండ్లో రావట్లేదా అని మీరు అనొచ్చు. కానీ భారతదేశం పొందినంత సౌరశక్తిని మరి ఏ దేశం పొందట్లేదని రీసెర్చ్ చేసి చెప్పారని తెలుసుకోండి. ఈ దేశానికి ఏదో ఉంది, ఇంత చక్కటి ఋతువుల పద్ధతి ఇంకొకటి కనబడదు. భారతదేశంలో మాత్రమే సూర్యుడిని బాగా అర్థం చేసుకోగలిగిన మహర్షులు ఉద్భవించారంటే ఈ దేశానికి ఏదో ఉందండి. ఇప్పుడు కాదు, కొంతకాలం తర్వాత అర్థమవుతుంది దేశం గొప్పతనం. కానీ మనం అప్పుడు పోయి ఏ దేశంలో జన్మిస్తామో తెలియదు. అందుకే మళ్ళీ పుట్టినా భారతదేశంలోనే పుట్టాలనుకోవాలి. ఎందుకంటే ఈ భారతీయులకి భాయందు రతి ఉంది, అంటే వెలుగుపై ఆసక్తి ఉంది, అంటే సూర్యునిపై ప్రేమ ఉన్నవాడే భారతీయుడు. అగ్నిమిచ్చధ్వం భారత, అదేదో రహస్యం ఉందండి. సూర్యుని యొక్క శక్తిని సరిగ్గా పొందగలం. అలా పొందేలా ఋషులు తపస్సులు చేశారు. ఇక్కడ వీళ్ళ తపస్సుల వల్ల అది వచ్చిందో, అది రావడం వల్ల వీళ్ళు తపస్సు చేశారు. కానీ మొత్తానికి దివ్యమైన శక్తి భారతదేశంలో గోచరిస్తుంది మనకి. ఇలా కిరణముల్లో ఉన్నటువంటి శక్తులు ఎన్నిటి చంపుతున్నాయి. అందుకే ఆయన అసుర సంహారకుడే వస్తున్నాడు ఇక్కడ. ఈ రహస్యం తెలుసు కనుకనే ఎంతమందిని కొట్టేశారు. నువ్వు నీ సైన్యం కలిసి అందరినీ కొట్టేశారు. వీళ్ళందరికీ మూలమైన వాడు 10 తలకాయలు 20 చేతులతున్నాడు. వాడు కొడుతున్నా మళ్ళీ వస్తున్నాడు. కనుక ఓ పంచే అందరు అసురుని సంహరించగలిగిన ఆదిత్య శక్తి ఉన్నదే, ఆ ఆదిత్య హృదయం నీకు ఇస్తున్నాను, ఇది పట్టుకుంటూ కొట్టేయగలవు సుమా అన్నాడు. అది అగస్త్యుడు చెప్పిన దానిలో అంతరార్థం. కనుకనే చాలామంది అనుకుంటూ ఉంటారు అనేక రకాల దుష్టశక్తులు భారతదేశంపై సనాతన ధర్మంపై దాడులు చేస్తూనే ఉన్నాయి, కొన్ని వేల ఏళ్ల నుంచి చేస్తున్నాయి. వాటి దాడుల వల్ల ఎన్ని కోల్పోయేమో, ఎన్ని ధ్వంసములయ్యాయో. పవిత్రమైన కాశీక్షేత్రానికి కూడా అలాంటి భయంకరమైన పరిస్థితులు దాపురించాయిగా గతంలో. ఇప్పుడేం తక్కువ, అప్పుడు కేవలం దాడులు అయితే ఇప్పుడు మరొకటి కలిసే తెలుసా. ఇప్పుడు రకరకాల దాడులు కుట్రలతో జరుగుతున్నాయి, చాలా డీప్గా జరుగుతున్నాయి. దీనికి మీకు తెలుసు డీప్ స్టేట్ మొదలైనటువంటి వాటి వల్ల విదేశాల నుంచి కుట్రలు జరుగుతూ భారతదేశాన్ని దెబ్బతీయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.
అవేవీ తెలియకుండా చిన్ని నా పట్టుకు శ్రీరామ రక్ష అని నా కులం వాడిని వీడు మెచ్చుకుంటే వాడు కోటేసేస్తాననేటువంటి పౌరులు మాత్రమే ఉన్నారు తప్ప దేశక్షేమం గురించి ఆలోచించే వాళ్ళు ఒకరు మిగలలేదండి. ఇది పూర్వం దాడులు చేసేవాళ్ళు మాత్రమే ఉన్నారు, ఇప్పుడు అజ్ఞానులైన పౌరులు ఎక్కువ ఉన్నారు. ఇది బాధాకరమైన విషయం. దీనివల్ల మనల్ని ఎవరు రక్షిస్తున్నారు, ఎవరి వల్ల రక్షింపబడుతున్నామో తెలుసుకోలేక ధర్మాన్ని దేశాన్ని దెబ్బతీసే వాళ్ళని కూడా నాయకులుగా పెట్టుకుంటున్నాం. అంటే అసురులు ఎంత పెరిగిపోయారో చూడండి. వాళ్ళు విదేశాల నుంచి దాడులు చేస్తున్నారు, వాళ్ళ మోచేతి నీరు తాగుతూ అధికార దాహం కోసం ఇక్కడ ఉంటూ వాళ్ళ కోసం దేశం ముక్కలు చేయడానికి కూడా ప్రయత్నిస్తున్న దుష్టులు ఈ దేశంలోనే తిరుగుతున్నారు అవునా లేదా? ఇంతమంది అసురులు పెరిగిపోతుంటే ఏం చేయాలన్న ఆర్తి మనకు కలిగితే రామచంద్రమూర్తి ఏం చేశాడో అది చెయ్యాలి, అంటే ఆదిత్యుని ఆరాధించాలి. ఇది కావాల్సిన. అందుకే ఇప్పుడు మానవులందరూ క్షేమంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, శత్రుబాధ లేకుండా దేశం బాగుండాలన్నా, పంటలు బాగుండాలన్నా ఆదిత్య ఆరాధన మాత్రమే మార్గము అని ఋషులు గురువులు ఇచ్చిన ప్రేరణే ఈ ప్రవచనానికి ప్రేరణ. అది మర్చిపోయాం మనం, ఆ సూర్యోపాసన మర్చిపోయాం. ఆ సూర్యారాధన పోయింది క్రమంగా. ప్రతి వాళ్ళు సంధ్యయందు సూర్యుడిని ఆరాధించాలి. వారు ఎవరి పద్ధతుల్లో వారు ఉపనయనాది సంస్కారములు పొందిన వారు వారి పద్ధతుల్లో ఆరాధన చేస్తారు. అందుకే భవిష్య పురాణంలో బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రా నలుగురును స్త్రీలు పురుషులు కూడా సూర్యుడిని త్రిసంధ్యయందు ఎలా ఆరాధించాలో చెప్పారండి ఇక్కడ. అందులో విప్రుడి కర్తవ్యం ఉపనయన సంస్కారంలో ఒట్టు పెట్టుకున్నాడు, లోకక్షేమం కోసం నేను సంధ్యావందన రూపంలో గాయత్రితో ఉపాసన చేస్తానన్నాడు. తద్రూపంగా సూర్యుని ఆరాధిస్తున్నాడు. అవి మానివేస్తే దేశానికి ప్రమాదం. ఇంతవరకు ఇన్ని దాడులు జరిగినా దేశం క్షేమంగా ఉందంటే కొందరైనా మహాత్ములు చేస్తూ ఉన్నారు కనుకనే ఉంది. కనుకనే సూర్యారాధన మాత్రమే వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి, దేశానికి క్షేమం కలిగించగలదు అని తెలుసుకుని మనం సూర్యారాధన చేయాలి. అందుకే అసుర సంహారం కోసమని అదితిదేవి తపస్సు చేస్తే అదితి కడుపులోంచి మార్తాండుడై వచ్చి అదితి కడుపులోంచి వచ్చాను కనుక నా పేరు ఆదిత్యుడు అని చెప్పుకుని ఆయన తన యొక్క సమస్త శక్తుల నుంచి తానే ఆయుధాలు తయారు చేసి దేవతలకు పనిచేయండి. ఇక్కడ సూర్యుడిచ్చిన శక్తితో దేవతలు పనిచేశారు. వాళ్ళకి ఏం శక్తుల్లో సూర్యుడిచ్చిన శక్తితో పనిచేసి అప్పుడు దేవతలందరూ కలిసి చేసిన పని ఏమిటి? అసుర సంహారం చేయగలిగారు. ఈ విధంగా ఆదిత్య భగవానుడి యొక్క కథని తెలియజేశారు. కనుక ఆదిత్యుడు ఎలా పుట్టాడు ఇప్పుడు తెలిసింది కదా మనకి. ఆ విధంగా ఆదిత్యుని యొక్క కథని తెలియజేసిన తర్వాత అలాంటి ఆదిత్యుడికి పిల్లనిస్తే బాగుండని బుద్ధి పుట్టింది. ఎవరికి? విశ్వకర్మకి. ఈ విశ్వకర్మ ఎవడు? మళ్ళీ అదొకటి. ఆయన ఒక దేవత అండి. అయితే అయిపోయిందా? ఊరికినే పేరు పెట్టారు. మన పుట్టినవాడికి ఏదో పేరు పెట్టేస్తాను, అలా పెట్టలేదు. ఆయన యొక్క లక్షణం బట్టి ఆయనకు పేరు పెట్టారు విశ్వకర్మ. అది కూడా ఈశ్వర శక్తి, అది ఆదిత్యుని యొక్క శక్తి. కశ్యపుడు ఎలాగో అది అలాగే. విశ్వకర్మ అంటే అన్ని పనులు చేసేవాడు. విశ్వ అంటే సమస్తం అని అర్థం. ఇక్కడ అన్ని పనులు, ప్రపంచంలో అన్ని పనులు జరపగలిగే ఈశ్వర శక్తి పేరు విశ్వకర్మ. అది భగవంతుడి పేరే విశ్వకర్మ. విశ్వకర్మామనుస్పష్టాస్థవిష్టస్థవిరో ధ్రువ. ఎక్కడ చదివాం? విష్ణు శాస్త్రాల్లో. విశ్వకర్మ విష్ణువు నామం అంటే పరమాత్మ యొక్క నామమే. అంటే విశ్వకర్మని వేరే లేదు, ఆయన శక్తులే దేవతలు. అంటే ఏ దేవతకి దండం పెట్టినా విష్ణువుకి దండం పెడుతున్నాం, లేదా శివుడికి దండం పెడుతున్నాం, ఇది తెలుసుకోండి. సమస్త పనులు చేసేవాడు ఆయన పని. ఇప్పుడు ఆయన తన కుమార్తెని తీసుకొచ్చి నీకు వివాహం చేశాడు. ఆవిడ పేరు సంజ్ఞాదేవి. ఏమిటి? సంజ్ఞ. ఆవిడకిచ్చి వివాహం, ఆవిడ్ని ఈయనకిచ్చి వివాహం చేశాడు. సంజ్ఞాదేవిని వివాహం చేసుకున్నాడు. బాగుంది. ఆ సంజ్ఞ పై ఈయన రూపం ఎలా ఉన్నదంటే గోళాకారంగానే ఉన్నట్ట. మరి అందులో అంటే మన మానవ శరీరంలా చూడకూడదు గనక గోళాకారంతో తను దృష్ట్వా అనే మాట చెప్పాడు. గోళాకారంగా నుండి ఇన్ని పనులు చేశాడు మహానుభావుడు. ఆయన ద్వారా 3 సంతానాన్ని పొందింది ఆమె. అది వైవస్వతుడు అంటే వైవస్వత మనువు, అలాగే యముడు, యమున, 3 కలిగారు. అంటే ఒక నది, ఒక దిక్పాలకుడు, ఒక మనువు, 3 కలిగారు. అలాంటి ఆ 3ని కలిసి చాలా సంతోషించారు. మొత్తానికి ఇక్కడ మార్తాండుణ్ణి దేవతలందరూ చేసిన స్తోత్రం ఒకటి అత్యద్భుతమైనది ఒకటి ఉంది, కానీ ఇంతవరకు స్తోత్ర వ్యాఖ్యానం చాలు. ఇప్పుడు ఆదిత్యుని వివాహం చేసుకున్న సంజ్ఞ ద్వారా 3 సంతానం కలిగారు. బాగుంది. కానీ ఆయన మంచివాడు, అన్నీ బాగున్నాయి, కానీ వేడి మాత్రం తట్టుకోలేకపోతున్నాను అనుకుంది సంజ్ఞాదేవి. అంత తీవ్రమైన వేడి. అందుకేం చేసిందంటే నేను కొంతకాలం పుట్టింటికి వెళ్ళిపోతాను అనుకుంది. అప్పట్లో ఉండేవన్నమాట, ఇలాంటివి అనుకోవద్దు. ఆవిడేమనుకుందంటే ఆయన వేడిని తట్టుకోగలిగిన శక్తిని సంపాదించడం కోసం తపస్సు చేసుకుంటాను వెళ్ళింది. ఇది రహస్యమైన విషయం. అయితే చెప్పకుండా వెళ్ళిపోతే తప్పు.
చెప్పి వెళితే వెళ్ళనివ్వడు. అందుకో పని చేసింది, తనలాంటి ఒక రూపాన్ని తన నుంచి సృష్టించి కొన్నాళ్ళు నువ్వు ఇలాగే మెయింటైన్ చేయి, నేనే అన్నట్టు కనబడాలి, చూసుకో, పిల్లల ముగ్గురిని జాగ్రత్తగా చూసుకో అని తిన్నగా వెళ్ళిపోయింది. విశ్వకర్మ వద్దకే అంటే తండ్రి వద్దకు వెళ్ళింది. అలా ఆమె నుంచి వచ్చిన స్వరూపం పేరు ఛాయ. కనుక సంజ్ఞాదేవి, ఛాయాదేవి ఇద్దరు వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, అందరు భార్యలు ఇద్దరు ఒకటేగా. సంజ్ఞ ఛాయ, ఏ పేర్లలో ఉన్న అందం చూడండి ఇక్కడ. సంజ్ఞా ఛాయ అంటే, సంజ్ఞ అంటే ఒకదాన్ని పోల్చుకునే శక్తి. ఆ సంజ్ఞ లేకపోతే ఏది తెలియబడదు. ఇది పుస్తకం, దానికి ఒక లక్షణం ఉంది, ఆ లక్షణం వల్ల సంజ్ఞ ఏర్పడుతుంది. సంజ్ఞ అంటే ఒక వస్తువు యొక్క లక్షణ శక్తి, దాన్ని బట్టి పోల్చుకోగలుగుతాం, అవునా లేదా? మీరు అట్ల కాడా అంటే ఒక బొమ్మ కడుతుందా లేదా, దాని లక్షణ శక్తి. అలా సృష్టిలో ప్రధానికి ఒక సంజ్ఞ ఉంటుంది, నామము రూపము సంజ్ఞగా చెప్పబడుతుంది. సంజ్ఞ అంటూ ఉంటే ఛాయ ఉండి తీరుతుంది అన్నాడు ఇక్కడ. అంటే వస్తువు ఉన్నది పోల్చుకున్నామంటే దేనివల్ల పోల్చుకున్నాం? వెలుగు వల్ల పోల్చుకున్నాం. కానీ వెలుగుకి సంజ్ఞ అనే శక్తి ఉందా లేదా? ప్రతి వస్తువుని పోల్చుకున్నది వెలుగు వల్లే. సూర్యుడు వెలుగు గనక వస్తువుని పోల్చగలిగే శక్తి సంజ్ఞ అయ్యింది. వస్తువు ఉంటే నీడ ఉంటుంది కనుక ఛాయ అయ్యింది. రెండు కలిసి ఉంటాయి, అది వెలుగు ఛాయ. సంజ్ఞ ఛాయ. ఇప్పుడు పేర్లు ఎంత బాగున్నాయో అంటే ఊరికనే పెట్టలేదని విషయం తెలుస్తున్నది. ఈ సంజ్ఞ ఛాయ. ఇప్పుడు ఛాయాదేవిని అక్కడ పెట్టి ఆవిడ తిన్నగా విశ్వకర్మ దగ్గరికి వెళ్ళింది. ఏంటి ఇలా వచ్చావు అన్నాడు. అంటే మా ఆయన వేడి తట్టుకోలేకపోతున్నాను, కొంతకాలం పుట్టింట్లో చల్లగా ఉండాలందా వచ్చానంటే, అప్పుడు వెంటనే కోపగించుకుని భర్తను వదిలేసి వస్తే ఇంట్లో పెట్టుకుని తండ్రిని కాదు నేను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నట్టు. చూడండి ఎంత గొప్పగా ఉందో. అంతేగాని వెళ్ళేవిగా అత్తగారు ఏం తేడా చేస్తే చెప్పు, వెంటనే విడాకులు ఇచ్చేద్దాం అని తల్లులు కూతుళ్ళకి చెప్తున్న రోజుల్లో మనం ఉన్నాం. అంత దురదృష్టకరమైన అంశం అండి ఇక్కడ. నిజంగా దేవతల దగ్గర కుటుంబ వ్యవస్థ బలంగా ఉంది, అదే మనకి నేర్పారు ఋషులు. ఇప్పుడు దాని నుంచి మనం దూరం అయిపోతున్నాం. ఏం చేస్తాం? తప్పు. ఏదో వేడి తట్టుకోలేను, కోపం తట్టుకోలేను, వదిలేసి వస్తావా? వీలు లేదంటే నేను ఆయన వదిలి రాలేదు, ఆయన తట్టుకోవడానికి తపస్సు కోసం వచ్చాను, నువ్వు పొమ్మన్నావు కనుక నీకు ఉండమన్నా ఉండను, నేను తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిపోతానని సంజ్ఞాదేవి అరణ్యానికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఛాయాదేవితో ఆయన చక్కగా ఉన్నాడు, ఆవిడ్ని సంజ్ఞ అనుకున్నాడు. అంటే సూర్యుడు పొరపాటు పడ్డాడనమాట అని మీరు అనుకోకూడదు. ఒకడికి మహాశక్తులు ఉన్నప్పటికీ దాని యందు దృష్టి పెట్టినప్పుడే అది తెలుస్తుంది. దృష్టి పెట్టనప్పుడు కూడా తనకున్నా తెలుసుకుంటాడు. దానికి కూడా కాలము ఈశ్వర ప్రేరణ రెండు ఉంటాయి. మొత్తానికి ఆ ఛాయ ద్వారా ఆయన ముగ్గురు సంతానం కలిగారు. ప్రతి చోట తెలుసుకోవాల్సింది ఒక ఈమె కలిగిన వాళ్ళల్లో మనువు కలిగాడు. ఆయన పేరు సావర్ణి మనువు. కొడుకు పేరు మరొక కొడుకు కలిగాడు, ఆయన పేరు శని, శనిశ్చరుడు. ఛాయా మార్తాండ సంభూతం అన్నాం కదా, తమ శనిం ప్రణమామ్య అని శనిశ్చరుడు. ఇక్కడ చూడండి, మొదట ఆమెకు కలిగింది అక్కడ శని స్థానం యముడు, అక్కడ ఇక్కడ మనువులు, అక్కడ వైవస్వత మనువు, ఇక్కడ సావర్ణి మనువు, అక్కడ యమునా నది, ఇక్కడ తపతీ నది కలిగింది. ఇక్కడ తపతి, ఇది సూర్య సంబంధమైనది, ఇది సూర్యపుత్రిక తపతీ నది. ఇక్కడ శని, అందుకే శనికి అధిదేవత ప్రత్యర్థేవత చెప్పుడు యముడిని చెప్తాం మనం ఇక్కడ పరిశీలించవలసింది. ఇక్కడ శనికి యముడికి సంబంధం, వాడిద్దరు సూర్యపుత్రులే. పుత్రుడు అంటే ఇక్కడ నుండి వచ్చిన వారు, ఏ శక్తి వల్ల వచ్చారో శక్తి భార్య, ఎవరు వచ్చారో వాడు పుత్రుడు. కనుక పురాణ భాష వేద భాష ఏంటంటే సహాయంగా ఉన్న శక్తిని భార్య అంటారు, అక్కడి నుంచి ఉద్భవించిన శక్తిని పుత్రుడు పుత్రిక అంటారు. ఇప్పుడు తెలిసింది కదా. కనుక శని మనువు, సావర్ణి మనువు, కుమార్తె తపతీ నది, ఇది చాలా బాగుంది. కానీ ఛాయ సవతి ప్రేమ చూపించింది. ఎవరి మీద? పెద్దవాళ్ళు మొదటి ముగ్గురు మీద. ఆ సవతి ప్రేమ చూపిస్తూ వాళ్ళనొకలా వీళ్ళనొకలా చూడడంతో యముడు కోపం వచ్చి కాలెత్తాడు ఆమె మీద, తంతానన్నట్టుగా. యముడు కదా పాపం, యముడు కోపంతో కాలెత్తాడు. కాలెత్తితే అప్పుడు ఛాయాదేవి కోపగించుకొని, తల్లినైన నా మీద కాలెత్తుతావా, నీ కాలు పడిపోవాలి అని శపించింది. ఎవరిని? యముణ్ణి. బాగా గుర్తుపెట్టుకోండి. శపించింది. శపించగానే తిన్నగా తండ్రి దగ్గరికి వెళ్ళి, ఈమె నా తల్లి కాదేమో అని అనుమానం, తల్లి అయితే పిల్లాడిని శపిస్తుందా అన్నాడు యముడు. వెంటనే నువ్వేం చేసావు? అప్పుడు కాలు ఎత్తితేనే శపించింది కదా, తల్లే కాదనుకో, సవతి తల్లే అనుకో, కాలు ఎత్తుతావా? తప్పు కదూ, నీ క్రోధం ఎక్కువైపోయింది ఈ మధ్య అన్నాడు సూర్యుడు. ఏనత్వా మావిశత్ క్రోధో ధర్మజ్ఞం సత్యవాదినం, నీ లక్షణం ధర్మమయ్యా, నువ్వు సత్యస్వరూపుడు. యముడు ధర్మస్వరూపుడు, సత్యస్వరూపుడు. ఎప్పుడు ఆయన తలంచుకుంటే రెండు చేతులు ఎత్తి నమస్కరించాలండి. మనం ఇప్పుడు యమపర్వాలకి దగ్గరగా ఉన్నాం, నరక చతుర్దశి ఇవన్నీ కూడా ఆయన ఆరాధించవలసినవే. యముడు ధర్మస్వరూపుడు, నువ్వు ధర్మస్వరూపుడు, సత్యవాదివి.
అందుకే అన్యాయం చూస్తే తట్టుకోలేక కాలెత్తడం తప్పు సుమా, కానీ శపించింది కదా నువ్వు పని చేస్తాను. నువ్వు ఇంత సమయంలో కూడా తిరిగి శపించకుండా జాగ్రత్తగా ఉన్నావు. నీ కాలిలో కొంత ముద్ద భూమి మీద పడేటట్టు చేసి నీకే ప్రమాదం కలగకుండా నేను కాపాడుతాను. ముందు ఆవిడేమిటో తేల్చుకుందాం. నువ్వేదో సవర్తలేమో అని అన్నావుగా, కనుక్కుంటాను పదాన్ని వచ్చాడు. ఎవరు నువ్వు అన్నా. అబద్ధం ఆడదు, నీళ్లు నమిలింది. సంధ్యాదేవి వెళుతూ వెళుతూ నన్ను పెట్టి విడిపోయింది, ఉన్న నిజం చెప్పింది. ఎందువల్ల అలా విడిపోయింది? నీ వేడి తట్టుకోలేక అని చెప్పింది. ఓహో అదొకట. ఎవరిని కోపగించకుండా సూర్యభగవానుడు తిన్నగా విశ్వకర్మ ఇంటికి వెళ్ళాడు. ఏమిటి విషయం? మావిడి కనిపించట్లేదే అంటే మీ అమ్మాయి ఎక్కడుంది అన్నాడు. నేను బుద్ధి చెప్పాను. నీ దగ్గరికి రాలే? అవునులే తపస్సు చేసుకుంటాను వెళ్ళిపోయింది, అక్కడికెక్కడికో వెళ్ళి ఉంటుందిలే అన్నాడు. ఇక్కడ ఎందువల్ల అలా వచ్చేసింది చెప్పు నాకంటే, నీ వేడి తట్టుకోలేక వచ్చిందయ్యా. కొంచెం చల్లబడచ్చుగా. ఏం చేస్తాను, నాకు ఈ వేడి సహజమైపోయింది. నన్ను కొంచెం నువ్వు తరిగేలా చేయి వేడి, ఆ పని నీకే అప్పచెప్తున్నాను అన్నాడు. ఇక్కడ అత్యద్భుతమైన ఘట్టం. ఇక్కడ వెంటనే విశ్వకర్మ నువ్వు కదలకుండా కూర్చో, నేను నిన్ను చెక్కుతానన్నాడు. ఇక్కడ సూర్యుని చెక్కుతాడు. ఇప్పుడు గోళాకృతిలో ఉన్న సూర్యుని చెక్కడం మొదలు పెడుతున్నాడు. ఇప్పుడు దీన్ని సూర్య తనూలేఖనం అని గొప్ప అధ్యాయం అండి. ఇక్కడ సూర్యుని చెక్కుతున్నాడు. ఇప్పుడు విశ్వకర్మ త్వష్ట అయిపోయాడు. త్వష్ట అంటే తొలచువాడు, మలచువాడు. అవునా లేదా? మలచితే తొలచితే కానీ రూపం రాదు. ఇక్కడ కన్ననే రంధ్రం ఉండాలా లేదా అంటే ఇదేవాడు అక్కడ తొలిచాడు, మలచాడు. ఒక విగ్రహం తీసుకురావాలంటే ఒక రాయి తీసుకుని చెక్కుతాం. చెక్కినప్పుడు ఏం జరుగుతుంది? అందమైన విగ్రహం వస్తుంది. ఆ విగ్రహంలో ఎంత అవసరం అంత వచ్చి మిగిలిన రాతి ముక్కలు ఏమయ్యాయి? పక్కకు వెళ్ళేయా లేదా? చెక్కనే అలాగే చేస్తాం. కనుక సూర్యుడు అనే ఒక మహావస్తువు అక్కడ కూర్చొని ఉంటే ఆయన చెక్కడం మొదలు పెడుతున్నాడు. అయితే ఆయన అనుగ్రహం ఉంటే కానీ చెక్కలేముట. ఇది ఒక అద్భుతమైన వైజ్ఞానికమైన రహస్యం, లేదు ఉపాసనాపరమైన రహస్యం, ఒక అద్భుతమైన సత్యం. సూర్య తనువు లేఖనమైన అద్భుతమైన ఘట్టం అండి. ఈ ఘట్టం జరుగుతుంటే చెక్కుదామని ప్రయత్నిస్తే భువనములన్నీ ఒక్కసారి కుదపబడ్డాయిట. ఎందుకు తెలుసా? ఈయన మీద ఆధారపడి ఉన్నాయి సమస్త భువనములు కూడా. ఒక్క మాటలోనే ఎంత కుదుపొచ్చిందంటే వేగభ్రమణ సంజాత వాయుక్షిప్త సమంతత వ్యశీర్యంత మహామేఘ ఘోరరావ విరావిణ. పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ భయంకరమైన మార్పులు ప్రపంచంలో రావడం మొదలుపెట్టాయి. విశ్వంలో బేస్ ఒకటి ఉంది, దాని మీద ఆధారపడి చాలా ఉన్నాయి. ఆ బేస్ను కుదిపితే ఏమవుతుందంటే మొత్తం కదులుతాయి. అప్పుడు మేము నిన్ను చెక్కలేమయ్యా, నువ్వు అనుగ్రహిస్తే కానీ మేము ఆ పని చేయను. నువ్వు మాకు అనుగ్రహిస్తున్నావు, నువ్వు మలచుకునేలా మాకు నువ్వు బుద్ధిని ప్రేరేపించి చేయాలని విశ్వకర్మ సరెండర్ అయ్యి త్వష్టగా మారాడు. త్వష్ట రూపానాం కర్త. త్వష్ట అంటే రూపములకు కర్త. అందుకే విశ్వకర్మ మనుస్త్వష్ట. అన్ని పనులు చేసే విశ్వకర్మ రూపాలు మలుచుతాడు. లేకపోతే మనిషి రూపం ఇలా ఉండాలి. ఎవడు మలిచాడండి చెప్పండి? చెట్టు అంటే ఇలా ఉండాలి, దాని కొమ్మలు ఇలా ఉండాలి. అవునా లేదు? ఎవడు మలిచాడు? మనమంటే అట్లకాడంటే ఇలా ఉండాలి, అప్పడాల కర్ర అంటే ఇలా ఉండాలని మనం మలుచుతాం. టేబుల్ అంటే ఇలా ఉండాలి అని మనం రూపాలు మరిచాం. కానీ సృష్టిలో రూపాలు మరిచిన వాడు ఎవడు? ఇది ఆలోచించాలి. ఇక్కడ ఈ రూపాలు ఎవడు మరిచాడు? కన్నంటే ఇలా ఉండాలి, తల అంటే ఇలా ఉండాలి, సిలిండ్రికల్ షేపు, ఇవి జంతువులు ఇలా ఉండాలి, కొమ్ములు ఇలా ఉండాలి. ఎవడిచ్చాడు ఇది? సృష్టికి రూపములిచ్చిన నారాయణ స్వరూపమే త్వష్ట. అది తెలుసుకోవాల్సింది. వాడు విశ్వకర్మలో భాగంగా త్వష్ట. ఎవడికి ఏ రూపం ఇవ్వాలో ఆలోచించాలిగా. జ్ఞానం ఉండాలి, లేకపోతే ఇష్టానుసారం చేస్తాడు. ఒక మనిషిని ఇలా, ఒక మనిషిని అలా చేస్తాడండి. మార్పులు చిన్న చిన్నవి ఉంటాయి, అన్ని మొహాలు ఉండవు. కానీ మొహాల లక్షణాలన్నీ ఒకలా ఉంటాయి. అదేమిటో దీన్ని చూస్తూ ఉంటే ప్రపంచంలో పరమాత్మ చేసే పనులు తరచుకుంటూ ఉంటే ఆశ్చర్యచకితులమే. 2 చేతులు ఎత్తి నమస్కరించడం తప్ప మరి ఏం చేయగలం? ఎందరు రూపాలు మరచుతున్నాడు. అందుకే రూపాలు మలచే పరమాత్మ విశ్వకర్మ. అలా రూపాలు మరచగలిగేటువంటి జ్ఞానం ఆయనకుంది. మన అవబోధనే. మన అంటే జ్ఞానం, అది మనువు. అందుకే విశ్వకర్మ మనుస్త్వష్ట అన్నాడు. విశ్వకర్మ అటువంటి జ్ఞానాలతో రూపాలు మలుస్తున్నాడు. అక్కడ కూర్చున్నవాడు ఆయనే, విశ్వకర్మ ఆయనే, ఆయన త్వష్ట శక్తి ఆయనే. కనుక మలచబడేవాడు ఆయన, మలచేవాడు ఆయన, మలచే శక్తి ఆయన. ఇది ఒక్కటే తెలిస్తే బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నో, బ్రహ్మణాహుతంలాగా 3 ఆయనే. ఆయన ఎలా రాదర్చుకున్నాడో అలా చెక్కుతున్నాడు ఆయన, అలా చెక్కించుకుంటున్నాడు ఆయన. అక్కడ ఆ చెక్కుతున్న అందం అండి అద్భుతం. అలా చక్కగా 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 చక్కని రూపంతో తయారయ్యాడు. ఇక్కడ చెక్కిన ముక్కలు ఏమయ్యాయి? ఒక్కొక్క ముక్కను తీసుకుని ఒక్కొక్క ఆయుధంగా తీసుకుని దేవతలకు ఇచ్చాడు. ఇక్కడ అలా శివునికి త్రిశూలం ఇచ్చాడు, విష్ణువుకి సుదర్శనం ఇచ్చాడు. అలా ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో తన నుంచి వచ్చిన ముక్కలన్నీ ఇచ్చి తాను అందమైన రూపంగా మారాడు. అంటే
తన యొక్క తీవ్రతని తాను లోకం కోసం తగ్గించుకుని వస్తున్నాడు. ఇది ఇందాక చెప్పేమే, అంత ఉన్నవాడు కూడా మనల్ని అనుగ్రహించడం తగ్గడం, ఆ తగ్గే ప్రక్రియ ఒకటి సృష్టి ఆది యందు జరిగింది. మహా తీవ్రమైన వాడు జగతను అనుగ్రహించడం కోసం తీవ్రత తగ్గించుకుంటూ రావడం అనే ఒక ప్రాసెస్ ఏదో సృష్టికి ముందు జరిగింది. దాన్ని కథలు మన పెద్దవాళ్ళు చెప్పారు ఇక్కడ. కనుక మనం చూస్తున్నది మలచబడ్డ రూపం ఇక్కడ. అలా వచ్చినవాడు తిన్నగా బయలుదేరి తపస్సు చేసుకుంటున్న సంజ్ఞాదేవి వద్దకు వెళ్ళాడు. అబ్బాయి ఎంత అందంగా ఉన్నారో, మా ఆయనలో ఉన్నారే అందుకే అక్కడ మీ ఆయన్ని అన్నాడు ఇక్కడ. కానీ డౌట్ వచ్చింది ఆవిడికి, ఈయన ఎవడో వచ్చేస్తున్నాడు పరపురుషుడు, నేను మహాపతివ్రతని అనుకుని ఒక్కసారి గుర్రం ఆకారం ధరించి ఆవిడ వెళ్ళిపోబోతుంటే ఆయన గుర్రం రూపం ధరించి వెళ్ళాడు. తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ ఆదిత్య దేవత చరణారవిందార్పణమస్తు. స్వస్తి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. త్రయస్త్రింశత్కోటి దేవతా సహిత గంగాన్న పున్నాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ విశ్వనాథ స్వరూప ఆదిత్య భగవాన్ కి, ఆదిత్య భగవాన్ కి, ఆదిత్య భగవాన్ కి జై. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.